ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకొని మనం వాక్య ధ్యానంలో ముందుకెళదాం. గత 3 కూటాలలో బుధవారం, శుక్రవారం, ఈరోజు మొదటి కూటం, ఈ 3 కూటాల్లో ఒకే మూలవాక్యం మీద నా ఉపదేశం నడుస్తుంది. కనిపెట్టుట అనే ఒక మాట మీద. ఈరోజు నువ్వు అది కాదు కదా, అది చెప్పలేదు కదా అని అనుకుంటారేమో. ఈరోజు ఫస్ట్ కోటలో నేను చెప్పింది కూడా అదే. మొట్టమొదటిది, తన నడతలను కనిపెట్టువాడు వివేకి. ఇది బుధవారం. తన ఇంటి వారి నడతలను కనిపెట్టేటువంటి వ్యక్తులు గుణవతి, గుణవంతుడు. ఇది శుక్రవారం. ఈరోజు ఫస్ట్ కోటంలో మనం కనిపెట్టవలసిన 3వ సంగతిని గురించి మాట్లాడాను. మొదటిది మన నడవడి ప్రవర్తన అయితే, రెండవది మన ఇంటివారి నడవడి ప్రవర్తన అయితే, మూడవది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొనుడి అనే మాట. ఆ వచనం నేను ఎండింగ్లో చూపించా, ముగింపులో లాస్ట్ ఫినిషింగ్ టచ్లో ఆ పాయింట్ టచ్ చేసి వదిలేశా. నేను తండ్రి వలన పొందిన వాగ్దానం మీ మీదికి పంపునట్లు పైనుండి శక్తి పొందు వరకు మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక వాగ్దానం పొందునట్లు మీరు ప్రార్థనలో ఉండండి. నేను పైనుండి శక్తి పంపుతాను, అప్పుడు మీరు వెళ్ళండి అన్న ప్రభు మాట అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. చూడండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అద్దుకో, కనిపెట్టుడి. ఓకేనా? వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం చేయబడింది దేని గురించి? పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా మనం నిలవటం, గెలవటం అసంభవం. కాబట్టి మనం నిలవాలన్నా గెలవాలన్నా పరిశుద్ధాత్మ సహాయం తప్పనిసరిగా అవసరం. యెహెజ్కేలు నిలబడాలని ట్రై చేశాడు, కానీ నిలవడానికి కుదరలా. ఆత్మ ఆయన లోపలికి వచ్చి నిలబెట్టాడు. అప్పుడు దేవుని స్వరం విన్నాడు, ప్రవక్తగా రాణించాడు. అనేకులకు దీవెనకరంగా, నేటికి మనకు కూడా దీవెనకరంగా ఉండిపోయాడు. సో ఈ 3 కూటాలలో ఒక పదం మీదే నడుస్తుంది. ఇప్పుడు కూడా 4వ కూటంలో కూడా అదే మాట. నేను అందుకే ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు చెప్పా, ఈ కనిపెట్టుట అనే ఒక మాటలో బోల్డ్ అనే సంగతులు ఉన్నాయని. ఈరోజు మనం కనిపెట్టవలసిన మరో సంగతిని గురించి నేను మాట్లాడతాను. లూకాసు వార్త 16వ అధ్యాయము ఒకసారి తీయండి. మీకు అందరికీ చాలాసార్లు పరిచయం ఉన్న వచనం, మీరు చాలా బాగా ఎరిగి ఉన్న స్టోరీ ఇది. 19వ వచనం నుంచి, ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరిను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములయ్యా. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఈవేళ ఇక్కడ సమకూర్చావు. నా ప్రభువా, ఉదయకాలపు ఆరాధన క్రమంగా జరిగించా, ఒక విలువైన సమాచారం మాకిచ్చావు. మళ్ళొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మాతో మాట్లాడండి, మా మనోనేత్రాలు బాగుగా వెలిగించండి. ఉపదేశాన్ని అడ్డగింపజూసే బలహీనపరచు దయ్యములు, దురాత్మలు, అంధకార శక్తులు, ఉపదేశాన్ని ఆటంకపరచు చూసే సాతాను దురాత్మ క్రియలు,
వాటి ప్రభావం, వాటి శక్తి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. దేవా, మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి. నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ కృపతో సంధించండి. ఎంతమందికి మాట అందాలో, ఈ లైవ్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరినీ కూడా సంధించమని స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు ప్రభు అద్వితీయ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. విశ్వాసముతో ముందే స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్న స్టోరీ నాకు తెలిసి కొంచెం దేవుని వాక్యపు అనుభవం ఉన్నా, కాస్త చర్చికి వెళ్ళి వాక్యం వినే అలవాటు ఉన్న వ్యక్తులకైనా ఇట్టే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ఇది యేసు ప్రభు చెప్పిన ఒక వాస్తవ గాథ. ఇది ఉపమానం కాదు, ఇది ఒట్టి కథ కాదు, ఊహాజనితమైన కథ కాదు. ఇది ఒక రియల్ స్టోరీ. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పేటప్పుడు పేర్లు వాడడు. ఒక మనుషుడుండెను అనే పదాలు వాడతాడు కానీ పేర్లు వాడడు. కానీ ఇక్కడ ధనవంతుడు, లాజరు, ఈ స్టోరీలో 3 పేర్లు వాడబడ్డాయి. 1 లాజరు పేరు, 2 అబ్రహాం పేరు, 3 మోషే పేరు. ఈ 3 పేర్లు ప్రభు మెన్షన్ చేశాడు. అంటే ఇది వాస్తవ గాథ తప్ప ఇది ఒక కథ లేక ఉపమానం కాదు. ఇది రియల్ స్టోరీ. అయితే ఒక ధనవంతుడు ఉండేవాడట. అతడు ఊదారంగు వస్త్రములు, ఊదారంగు బట్టలు నాకు తెలిసి రాజులు ధరించేవాళ్ళు. యేసు ప్రభు వారిని సిలువకు తీసుకెళ్లేటప్పుడు రోమా సైనికులు అవమానపరచాలని ఆయనకు ఊదారంగు వస్త్రములు తొడిగి ఆయన చేతికి ఒక రెల్లు పొల్ల ఇచ్చి తలకి ముళ్ళ కిరీటం పెట్టి, యూదుల రాజా నీకు శుభము అని ఆయనను కొట్టి అవమానపరిచారు. ఆ సందర్భంలో ప్రభువుకి వాళ్ళు తొడిగిన వస్త్రాలు ఊదారంగు వస్త్రాలు. ప్రైజ్ ద లార్డ్. ఎర్రని వస్త్రాలు అన్నమాట. అంటే అధికారము కలిగినటువంటి వ్యక్తులు ధరించేవి ఎర్రని వస్త్రాలు. అలాంటి ఈ వస్త్రాలు ధరించేవాడు ఈ ధనవంతుడు. అంటే ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు. 2వది సన్నపు నార వస్త్రములు అన్నాడు. ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు. సన్నపు నార వస్త్రములు ధరించువారు ఎక్కడుంటారో యేసయ్య చెప్పాడు. రాజభవనాల్లో ఉంటారని చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహానును గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, మీరు అరణ్యములో ఎవని చూడ వెళ్ళితిరి, అరణ్యములో ఎవని చూడ వెళ్ళితిరి. చూస్తారా ఆ మాట కూడా? ఆ లూకాసు వార్తలోనైనా చూడొచ్చు. మత్తయి సువార్త చూడొచ్చు. లూకాసు వార్త 7వ అధ్యాయం. అది చూడండి. ప్రశస్త వస్త్రములు, సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా అంటాడు. చూడండి 25వ వచనం. మరేమి చూడవెళ్ళితిరి. లూకాసు వార్త 7:25, 24ను గూర్చి కూడా చూడొచ్చు. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి, గాలికి కదులుచున్న రెల్లునా? మరేమి చూడ వెళ్ళితిరి, సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ధనవంతుడు 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 అని ఎన్నోసార్లు మనం చెప్పుకున్న ఇతడు ఈ 2 ఆధారాలను బట్టి ఒక రాజు అని అర్థమవుతుంది. ఊదారంగు వస్త్రాలు రాజులు ధరిస్తారు, సన్నపు నార వస్త్రాలు ధరించేవారు రాజగృహములలో ఉంటారు. అంటే రాజ సంతతికి చెందినవాడు, వీడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు, ఒక రాజులాగా చలామణి అయినవాడు. ఒట్టి ధనవంతుడు కాదండి, ఇతడు అధికారం కలిగిన వాడు, రాజు అని చెప్పొచ్చు. ఓకే, దానికి మీకు 2 నిరూపణలు చూపించా. ఈ ధనవంతుడు ఇలాగా ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించి ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు అన్నాడు. ఇలాంటి ఈ వ్యక్తి ఇంటి దగ్గర, ఇంటి వాకిటి దగ్గర బీదవాడైన లాజరు అనే ఒక మనుషుడు పడి ఉన్నాడట. ఒకవేళ ఈ ధనవంతుడు
రాజైనట్టయితే ఆ సమాజం మొత్తంలో పరిస్థితులన్నిటినీ చక్కదిద్దవలసిన వాడు, అక్కడున్న ప్రజల బాగోగులు చూడవలసిన వాడు. అఫ్కోర్స్ రాజే కానక్కర్లా, సంపన్నుడై ఉంటే ఖచ్చితంగా అక్కడున్న సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడై ఉండాలి. కానీ ఇతడు గెటప్ చూస్తేనేమో ఒక రాజే, కానీ ఇతని వ్యవహారం చూస్తే దారుణమైన స్థితిలో పూట గడిచేదాన్ని కూడా కష్టమైపోయి జబ్బుతో ఉండి ఏ దిక్కు దశ లేక అతని ఇంటి వాకిటి దగ్గర ఒక బీదవాడు పడున్నాడు. వీడు రోజు అతన్ని చూసుకుంటానే వెళుతున్నాడు, చూసుకుంటానే వస్తున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇంటి వాకిటి పక్కన పడున్న అతన్ని చూస్తున్నాడు, తిరిగి లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తున్నాడు. కానీ అతన్ని కనిపెట్టలా. ఎవరిని కనిపెట్టలా? బీదవాడైన లాజరుని కనిపెట్టలా. స్టార్టింగ్లో కాస్త కూస్త హెల్తీగా ఉన్న తరువాత జబ్బు వచ్చేసింది, ఒళ్ళంతా కురుపులు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ కురుపుల నుండి చీము రక్తాలు స్రవిస్తూ ఉన్నాయి. దుర్గంధభరితంగా తయారయ్యాడు. ఇన్నిసార్లు వస్తా వెళతా ఒక రొట్టె ముక్క పెట్టినవాడు కాదు, లేదా తనకు పరిచారకులైన వాళ్ళకి చెప్పి వాని సంగతి ఏంటో కాస్త చూడండర్రా అని చెప్పినవాడు కాదు. అంటే వీడు సంపన్నుడే, కానీ కనిపెట్టవలసిన వాటిని కనిపెట్టట్లా. వీడు వెళ్తున్నాడు, వస్తున్నాడు, ప్రతిదినం ఎన్నో ఫంక్షన్లు, ఎన్నో విషయాలు, హాయిగా హ్యాపీగా భోగాలలో తొలతూగుతున్నాడు, తనకున్న అధికారంలో అతిశయిస్తున్నాడు. కానీ తన ఇంటి వాకిటి దగ్గర పడి ఉన్న వాడిని మాత్రం కనిపెట్టాల. అక్కడ ఏముందంటే అతను అటు తిరిగి ఇటు తిరిగి అతని ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చి పడ్డాడో తెలుసా? అతని ఉద్దేశం, ఇతను సంపన్నుడు గనుక అతని ఇంట్లో వాళ్ళు తినగా మిగిలిన ముక్కలు ఊడ్చి బయటపడేస్తే ఆ ముక్కలు తిన్నా నా రోజు గడిచిపోతుందన్న ఆశతో చేరాడు పాపం. కానీ ఇతనికి అది జరగల. ఆ ధనవంతుని ఇంటి వాకిట ఉండి వాని ఇంటిలో నుండి వాని బల్ల మీద నుండి పడేటువంటి రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చు కొనెను అని లేదు, కొనగోరెను అని ఉంది. ఆశపడ్డాడు. విచిత్రం ఏంటంటే రొట్టె తిన్నట్టు కానీ వాడు పెట్టినట్టు కానీ లేదు. రోజులు గడిచిపోతున్నాయి, జబ్బు ఎక్కువైపోతుంది. వీడు రోజు వస్తా పోతా ఉన్నాడు ఇంట్లోకి బయటికి, ధనవంతుడు, కానీ పట్టించుకోలా. చివరికి చనిపోయాడు. చనిపోతే ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి భూస్థాపన చేశారు. కొద్ది కాలం తర్వాత మరి ఎంత ధనవంతుడైనా ఇది రక్తమాంసాల శరీరం కదా, ఈ శరీరం రక్తమాంసాల శరీరం కనుక దీనికి రోగాలు, సమస్యలు, మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎంత బలవంతుడికైనా 100 ఏళ్ళు బతికినా, 150 బతికినా, 160లోనన్నా చావాల్సిందే. ఇది మనకు పర్మనెంట్ కాదు ఈ శరీరం. అంటే వాడు కూడా, ఈ లాజరు చనిపోయిన కొద్ది కాలానికి అతను కూడా చనిపోయాడు. ఒకసారి మీరు చూస్తారా ఆ వచనాన్ని? దయచేసి ఒక్కసారి మీ బైబిల్ చూడండి ప్లీజ్. ఆ లాజరు చనిపోయి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. ఆగు. ఈ లాజరు చనిపోయిన తర్వాత మరికొద్ది కాలానికి, అది నెలలో సంవత్సరాల్లో స్పష్టంగా చెప్పబడలేదు, కానీ వెంటనే దాన్ని ప్రస్తావించాడు కనుక ఈ లాజరు చనిపోయిన కొద్ది కాలానికి వాడు చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరి పరిస్థితి వ్యతిరేకంగా మారిపోయింది. బ్రతికున్నప్పుడు వీడు భోగంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో బాగున్నాడు ధనవంతుడు. లాజరేమో దరిద్రగుట్టు స్థితిలో, హీనమైన స్థితిలో, రోగగ్రస్తంగా, మనుషులు ఎవరు ఆదరించే పరిస్థితుల్లో లేక, కుక్కలు వచ్చి వాని కురుపులు నాకే పరిస్థితుల్లో ఈ లాజరు అతి దుర్భరమైన జీవితాన్ని జీవించినట్టు కనపడ్డాడు. కానీ ధనవంతుడు మాత్రం చూపులకి ఆశీర్వదించబడిన వాళ్ళలాగా సకల భోగాలు వెలగబెట్టాడు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళిద్దరి పరిస్థితి మారిపోయింది. ధనవంతుడి మెట్లోకేమో లాజరు వచ్చాడు, లాజరు యొక్క దీనస్థితిలోకేమో ధనవంతుడు వెళ్ళిపోయాడు.
ఇది కహాని కాదని ముందే చెప్పాను, ఇది ఊహాజనిత కథ కాదు అని ముందే చెప్పాను. ఇది రియల్ స్టోరీ, నిజంగా జరిగినది. యేసు ప్రభు అబద్ధం చెప్పడు, అవాస్తవాలు మాట్లాడడు. ఆయన సత్యమై ఉన్న దేవుడు, సత్యమే మాట్లాడతాడు. లేఖనం ఎప్పుడూ తప్పు చెప్పదు. ఆ ధనవంతుడు చనిపోయి నరకములో యాతన పడుచుండెను అనలా, పాతాళములో యాతన పడుచుండెను అన్నాడు. ప్రస్తుతం చనిపోయినటువంటి పరిశుద్ధుల ఆత్మలు పరదైసులో ఉంటాయి. ప్రస్తుతం చనిపోయిన పరిశుద్ధుల ఆత్మలు పరదైసులో ఉంటాయి, పరలోకంలో కాదు. పరలోకము వేరు, పరదైసు వేరు. పరలోకము ఎన్నో ఆకాశంలో ఉందో అడ్రస్ ఇవ్వలేదు, కానీ పరదైసు మాత్రం 3వ ఆకాశంలో ఉందని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే పరదైసు 3వ ఆకాశంలో ఉందని అడ్రస్ ఇచ్చాడు. పరలోకం ఎన్నో ఆకాశంలో ఉందో అడ్రస్ ఇవ్వాల, కానీ పరదైసు కంటే పైన పరలోకం ఉంది. మరి పరదైసు అనే దీనిలో ఎవరు ఉంటారు అంటే, విశ్వాసము కలిగి దేవుని యందు మృతి నొందిన మృతులందరి ఆత్మలు విశ్రమించేటువంటి స్థానమే పరదైసు. చాలా అద్భుతమైన రమ్యమైన స్థలం, విశ్రాంతి లభించే స్థలం. మృతులను గురించి లేఖనం ఏం చెప్పింది? ఇదిగో వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుచున్నారు అన్నాడు. అంటే పరిశుద్ధులు విశ్రమించేటువంటి స్థలం. ఇక వాళ్ళకి భూమి మీద ఉన్నటువంటి వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యక్తులతో ఎలాంటి వ్యవహారాలు జరపరు వాళ్ళు. ఎవరు వీళ్ళు? మృతి నొందిన పరిశుద్ధుల ఆత్మలు. మనుషులు చనిపోగానే అంతటితో వాళ్ళ చరిత్ర అంతమైపోలేదండి. ఒక కళలో నుండి వాస్తవ ప్రపంచంలోనికి అప్పుడే మనిషి బయటపడతాడు, అప్పుడే ప్రవేశిస్తాడు. కళలో నుండి వాస్తవ ప్రపంచంలోనికి మనిషి అప్పుడే ఎంటర్ అవుతాడు. ఈ శరీరము జీవించున్నంత వరకు మనిషి ఒక కళలోనే జీవిస్తాడు. మృతి నొందిన తర్వాత ఈ కళ లాంటి జీవితం, ఈ 70, 80, 90, 100 సంవత్సరాల జీవితం ఒక నైట్ నిద్రపోయి కలగన్నట్టు ఉంటుంది. తెలుసా మీకు? మృతి నొందిన వానికి ఈ భూమి మీద జీవితం అలాంటి అనుభూతినిస్తుంది. నైట్ అంతా నిద్రపోతాం, రకరకాల కళ్ళు వస్తాయి, నిద్ర మెలకు వచ్చిద్ది, కళ్ళు తెరిచి వరి ఇదంతా కళ అనుకుని నవ్వుకుంటాం. మరణం కూడా అంతే. ఇంతసేపు నా జీవితం కథ నడిచింది కదా, ఈ కథ అంతా ఒక కళ, అయ్యో అనుకుంటాం. ఈ కళలో నుంచి వాస్తవంలోకి వెళ్ళిపోయినట్టు. అన్న అది కళ లేకపోతే ఇది కళ అని అడిగితే ఇదే కళ అని చెప్తున్నా నేను. కాదని చెప్పగలరా? పోయిన ఆదివారం కూటం జరిగింది ఇక్కడ. మళ్ళీ ఆ సన్నివేశాన్ని చూపిస్తారా నాకు? పోయిన వారం కూటం జరిగింది. అదే కూటాన్ని మళ్ళా మనం కలిగి ఉండగలమా? అదే కూటాన్ని మళ్ళా మనం అనుభవించగలమా? వీడియో చూస్తామేమో తప్పించి. ఉదాహరణకి కూటం కంటే బాల్య దినాలు ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఆడుకున్న రోజులు, ఆ రోజుల్లోకి మళ్ళీ వెళ్ళగలమా? కానీ భలే అనిపిస్తాయి కదా గుర్తొస్తే. గడిచిన దినాలన్నీ కూడా ఈ రోజుకి కళలాగా లేవా? వాస్తవాల్లాగా ఉన్నాయా? కళలాగా ఉన్నాయా? గతించిపోయిన నిన్నట్లో నేటి మిగిలింది జ్ఞాపకమే, ఇంకేం మిగల్లా. జ్ఞాపకమే. అప్పుడు ఆ ఊర్లో అట్లా చేసాం, ఇక్కడ ఇట్లా చేసాం, ఆ స్కూల్ ఇలా చేసాం, మ్యారేజ్లు ఎలా జరిగింది, అన్ని కళ. ఈరోజు ఈ కూటమి, ఈ మెసేజ్ కూడా రేపటికి కళే. ఇది వాస్తవం. కాబట్టి కళలో నుంచి వాస్తవంలోకి మనిషి ప్రవేశించేటువంటి ఆ విషయం మరణం తర్వాత జరిగింది. కాబట్టి పరదైసులో ఎవరు ఉన్నారు అంటే పరిశుద్ధుల ఆత్మలు. చనిపోయినతోనే అయిపోలా, వాళ్ళు సజీవులే. ప్రభువులో ఉండి చనిపోయిన వాడైనా, ప్రభువులో లేకుండా చచ్చిపోయిన వాడైనా ఇద్దరు సజీవులే. కాకపోతే వాళ్ళు ఉండే ప్లేసులు మార్పు.
పరిశుద్ధుల ఆత్మలేమో, విశ్వాసులైన వారి ఆత్మలేమో పరదైసులో ఉంటాయి. సత్యం ఎరిగి కూడా మూర్ఖంగా దేవుని మీద తిరుగుబాటు చేసిన దౌర్భాగ్యుల ఆత్మలేమో దేవుని చిత్తము నెరవేర్చకుండా తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని సంకల్పాలను లక్ష్య పెట్టకుండా, గుర్తుపట్టకుండా మూర్ఖంగా వ్యవహరించిన వాళ్ళ ఆత్మలు ప్రస్తుతము నరకములో కాదు, పాతాళములో, అగ్నిలో ఉన్నాయి. పరలోకం వేరు, పరదైసు వేరు, నరకము వేరు, పాతాళము వేరు. నరకంలోనికి వెళ్ళి ఇప్పుడే ఒక ఆత్మ పడదు. నరక ప్రవేశం ఎప్పుడు జరిగిద్దంటే ధవళ సింహాసన తీర్పు జరిగిన తరువాత దుష్టుల ఆత్మలన్నీ నరకంలోకి అప్పుడు వెళ్తాయి. ఎప్పుడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న ధవళ సింహాసనపు తీర్పు అయిపోయిన తరువాత, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో ధవళ సింహాసనపు తీర్పు ఉంది. ఆ తీర్పు జరిగిన తరువాత దుష్టుల ఆత్మలు నరకములో నెట్టబడతాయి. అప్పటిదాకా వీళ్ళ ఆత్మలు ఎక్కడ ఉంటాయంటే పాతాళంలో అగ్ని ఉన్న స్థలం ఒకటి ఉంది, అక్కడ యాతన పడతాయి. పరిశుద్ధుల ఆత్మలు, విశ్వాసుల ఆత్మలు, దేవునికి భయపడి దేవుడు చెప్పిన వాటి మీద విశ్వాసం ఉంచిన వారి ఆత్మలు, అన్నా ఇప్పుడు మనకంటే సువార్త అందుతుంది, అసలు సువార్త తెలియకుండా చచ్చిపోయారు కదా కొంతమంది, వాళ్ళ సంగతి ఏందన్నా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కొంతమంది అడుగుతారు. వినండి, ఇప్పుడు ఏ తరానికి ఆ తరం ఎప్పటికప్పుడు వాళ్ళ ఆత్మల్ని రక్షించుకోవటానికి ఏదో ఒక విధంగా దేవుడు దారి చూపించాడు. మనకు ప్రారంభంలో మన పితరుల టైంలో కానీలు, అణాలు, అర్ధణాలు, బేడ అనే పదాలతో వాడబడిన నాణ్యాలు ఉన్నాయి. ఎంతమందికి తెలుసు? కుర్రోళ్ళు చేతులు ఎత్తుతారు, మీరు అసలు చూసారా వాటిని? కుర్రవాళ్ళు చేతులు ఎత్తుతున్నారు, చూడలా? మనం చూడలా, నేనే చూడలా, మీరు ఎక్కడ చూశారు? మనం లైన్లోకి వచ్చేటప్పటికి 5 పైసలు, 10 పైసలు, పావలా బ్యాచ్ మనం. అవునా? పావలా, అర్ధ రూపాయి, రూపాయి. కానీ కాణి, అణ, అర్ధణ, దమ్మిడి, అవునా, బేడ, అవునా? మా చిన్నమ్మ ఉంది ఇక్కడ, ఆమెకు తెలుసు అవన్నీ. ఆమెకు దగ్గరగా 70 వచ్చింది కాబట్టి ఆమె చూసింది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆమె చూసింది. చూడటానికే కనబడట్లా, కానీ అప్పటి కాలంలో వాళ్ళందరి మధ్యలో అవి చలామణిలో ఉన్నాయి. అవునా? కొంతమంది అడుగుతారు, మరి అప్పుడు పోయిన వాళ్ళ సంగతి ఏంటంటే అప్పుడున్న నాణ్యాలు అప్పుడు ఉన్నాయి, అప్పుడు చలామణి అయింది, అప్పుడు చలామణి అయింది. ఇప్పుడు రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు నాణ్యాలు వచ్చినాయి, నోట్లు వచ్చినాయి, 2000 నోటు కూడా వచ్చేసింది. అవునా? ఇప్పుడు ఇవి చలామణిలో ఉన్నాయి. ఎప్పుడు చలామణిలో ఉన్న నాణ్యాన్ని అప్పుడు వాడాలి. ఇప్పుడు నేను అర్ధణ, అణ, బేడ, దమ్మిడి ఇవన్నీ నేను ఇప్పుడు అమల్లో పెడతానంటే కుదరదు. అప్పుడు వాళ్ళ తిప్పలు అప్పుడు అయిపోయినాయి. అప్పుడు ఉంచే వ్యవహారం ఏదో ఉంచాడు, అప్పుడు వాళ్ళని తీర్చే తీర్పేదో వాళ్ళని తీరుస్తాడు. ఆయనకు తెలుసు లెక్కలో. మనసాక్షిని అనుసరించో లేకపోతే రక్త ప్రోక్షణ మీద విశ్వాసాన్ని బట్టో వాళ్ళకి తీర్చే తీర్పు వాళ్ళకి తీరుస్తాడు. వాళ్ళ వ్యవహారం నేను దెమ్మని చెప్పట్లా. ఇప్పుడు అమల్లో ఆజ్ఞ, ఇప్పుడు లైన్లోకి వచ్చినటువంటి ఆజ్ఞను నువ్వు స్వీకరించి మర్యాదగా ఇప్పుడు నువ్వు లైన్లోకి రావాలి. అప్పుడు అనా సంగతి ఏంటంటే, అరే ఇప్పుడు 5 రూపాయల సంగతి మాట్లాడు, 10 రూపాయల సంగతి మాట్లాడు, నువ్వు అనా అర్థమన్నా వాళ్ళు ఎవరు నీకెందుకు? ఎంతమందికి అర్థమైంది? మరి వాళ్ళ సంగతి ఏందన్నా అంటే, వాళ్ళకి ఇచ్చేయో వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళని అడిగే లెక్కేదో వాళ్ళు అడుగుతాడు, వాళ్ళకి తీర్చే తీర్పేదో తీరుస్తాడు. ఒకటైతే నమ్మాలి, ఆయన అన్యాయస్తుడు కాదు. అప్పుడు అమల్లో ఉన్నాయేవో అమల్లో ఉన్నాయి, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు అమల్లో పెట్టాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనెను కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. ఇది ఇప్పటి మాట.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఈ మాట ఉంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో 30వ వచనం చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అది మోదీ ఆజ్ఞ జారీ చేయకముందు 500 నోటు, 1000 రూపాయల నోటు నడిచింది. నోట్లు బంద్ అన్నాడు. అప్పటిదాకా విలువ కలిగిన 500, 1000 రూపాయల నోట్లు చిత్తుకాయిదాలు అయిపోయాయి. అంటే ఒక రాజు ఆజ్ఞ జారీ అయితేనే, ఒక దేశ ప్రధాని ఆజ్ఞ జారీ అయితేనే నాణ్యాలకు విలువ మారిపోయింది. ఆయన ఒక ఎరుపు రంగు కాగితం తీసుకొచ్చి ఇది 2000 అంటే 2000 అయింది. ఒక సిమెంట్ కలర్ పేపర్ తీసుకొచ్చి ఇది 500 నోట్ అంటే రన్నింగ్లోకి వచ్చింది. అది రాజైన వాడి ఆజ్ఞకే ఎప్పటికప్పుడు తన మాట చొప్పున అన్నీ మారిపోతున్నప్పుడు ఆయన మాటకి ఇంకెంత పవర్ ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అప్పటి వాళ్ళ సంగతి నువ్వు ఇప్పుడు అడిగితే అప్పుడు వడలేక అప్పుడు చూస్తాడు. ఇప్పుడు నీ సంగతి ఏందో చెప్పంటే ఇప్పుడు కాదు అప్పుడు సంగతి ఏంది అని అడుగుతారు కొంతమంది మేతావులు. వాళ్ళ సంగతి కూడా చెప్తున్నా. ధర్మశాస్త్రము గలవానికి ధర్మశాస్త్రము చొప్పున తీర్పు, ధర్మశాస్త్రము లేకనే ఉన్నవానికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు, మనస్సాక్షి చొప్పున బ్రతికిన వానికి మనస్సాక్షిని అనుసరించి తీర్పు. ఈ గొడవంతా వద్దనుకుంటే, విశ్వాసమును బట్టి నువ్వు రక్షణ పొందాలనుకుంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మనమైనా మన పితరులైనా ఇప్పుడు కూడా కొంతమందికి సువార్త అందకుండానే చనిపోతున్నారు. వాళ్ళ సంగతి ఏంటి అంటే చెప్తున్నాను వినండి. ఒక మనిషి చనిపోయేటప్పుడే, అతని ప్రాణం పోయేటప్పుడే, దేవుడు వాడిని తీసుకునేటప్పుడే తనకు సువార్త సత్యం అందకపోయినా, క్రీస్తుని గురించి అతనికి తెలియకపోయినా, తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి ఎలా బ్రతికాడు అనేది ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు. కొంతమంది మనస్సాక్షిని చంపేసుకొని బ్రతుకుతారు, కొంతమంది మనస్సాక్షి చొప్పున బ్రతుకుతారు. యేసుక్రీస్తు సువార్తే వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళకు తెలిసినంత వరకు సత్యాన్ని అనుసరించి, నీతిని అనుసరించి, మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగా బతికిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చనిపోయేటప్పుడే ఓ చిన్నపాటి తీర్పు జరిగిపోతుంది. వాళ్ళ ప్రాణం పోయేటప్పుడే వాళ్ళు ఎక్కడ ఉండాలో డిసైడ్ అవుతుంది. వాళ్ళు పరలోకంలో ఉండాలా, పాతాళంలో ఉండాలా? మరి పరలోకం చేరాలి అంటే వాళ్ళకి సువార్త తెలియాలి, సువార్త నమ్మి రక్షణ పొందాలి వాళ్ళు. మరి అప్పుడు సువార్త లేదు, సువార్త ప్రకటించే వాళ్ళు లేరు. మరి వాళ్ళు ఎలా? మరి వాళ్ళ రక్షణ ఎలా అంటే దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తును గూర్చి వారికి తెలియకపోయినా తమ మనస్సాక్షిని అనుసరించి తమకు తెలిసినంత వరకు ఒకడు జాగ్రత్తగా బ్రతికితే దేవుడు వాని ప్రాణమును తీసుకునేటప్పుడు, వాని ఆత్మను పిలిచేటప్పుడు ముందుగా నిర్ణయిస్తాడు. కొంత సత్యాన్ని నేను వానికి అందించినప్పుడు దానికి వాడు లోబడి జాగ్రత్తగా బతికాడు. ఇక మిగిలిన సత్యాన్ని కూడా వానికి అందిస్తే తప్పకుండా విధేయత చూపి లైన్లోకి వస్తాడు అని దేవుడు తలంచినట్లయితే వానిని పొరపాటును కూడా పాతాళానికి పంపిడు, పరదైసుకు తీసుకోమంటాడు. ఎందుకంటే ఇక్కడ మిస్ అయితే పరదైస్లోనైనా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా ఎంతమంది మనుషులు భూమి మీదకి వచ్చారో వారందరూ ఎవరైనా పరలోకం పోవాలంటే మొత్తాన్ని యేసు రక్తము క్రిందికి తీసుకొచ్చి తీసుకోవాలి. యేసు రక్తమును ఆశ్రయించకుండా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరూ పరలోకం చేరే ఛాన్స్ లేదు. లైట్గా అర్థమైంది అనుకుంటా, మీరు లైట్గా టచ్ చేశారు. క్లియర్గా అర్థమైతే గట్టి కొడతారు. క్లియర్గానే అర్థమైనట్టుంది, ఇప్పుడు సౌండ్ పెరిగింది.
మనకు ముందటి వాళ్ళైనా, అంటే మీకు కొంచెం నిరీక్షణ కోసం చెప్తున్నా. కొంతమంది మా తాత చాలా మంచోడంట, ప్రభు సువార్త మాత్రం తెలియదు, సత్య ఎక్కడికి పోయాడో ఏమో డౌట్. తన మనస్సాక్షిని అనుసరించి జాగ్రత్తగా బ్రతికిన వాడైతే అతన్ని ఏకాడికి దేవుడు పరదేశకు తీసుకోవడానికి ట్రై చేస్తాడు. పూర్వకాల పురుషులైతే రక్తము చిందించుట ద్వారానే రక్షణ అని నమ్మారు. పరమాత్మ యొక్క రక్త ప్రోక్షణ మన కోసం జరిగితే తప్ప పాపిష్టులకు రక్షణ లేదని గ్రహించి వాళ్ళు జంతు బలులు దేవునికి అర్పించి ఆ రక్తము ద్వారా దేవుని సమీపించారు. ఇండియాలో కూడా ఆర్యులు. ఇక ఇశ్రాయేలీల సంగతి మీకు తెలిసిందే. వాళ్ళు రక్తాన్ని చిందించడం అనేది మనకు తెలిసిందే. పస్కా గొర్రె పిల్లను వధించడం, దాని రక్తం గడప కమ్మలకు రాయటం, ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం మీద రక్త ప్రోక్షణ జరిగించడం అనేది అసలు మోషే ద్వారా వాళ్ళకి అందింది. అంతకంటే ముందు అబ్రహాం చేశాడు, అంతకంటే ముందు నోవాహు చేశాడు, అంతకంటే ముందు అసలు ఆదామే చేశాడు. ఆదాము ఆ ప్రక్రియ చేశాడు కాబట్టే ఆదామును బట్టి హేబెలు చేశాడు. గొర్రెలలో శ్రేష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొని దేవునికి దహన బలిగా అర్పించాడు. కానీ కయ్యను ఆ పని చేయలేదు, అందుకే అతను తృణీకరించబడ్డాడు. కాబట్టి రక్త ప్రోక్షణ అనేది మీరు గమనించినట్లయితే ప్రారంభం నుండి వస్తానే ఉంది. అసలు మొట్టమొదటి రక్త ప్రోక్షణ ఎవరు జరిగించారంటే సాక్షాత్తు దేవుడే జరిగించాడు. ఆదాము హవ్వలతో అన్నాడు, ఆ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని. వాస్తవంగా పండు తిన్న తర్వాత వాళ్ళిద్దరూ చావాలి. కానీ దేవుడు ఎంటర్ ఏం చేశాడంటే వారికి ప్రతిగా ఒక జంతువును అర్పించి దాని రక్తము ద్వారా వారికి ప్రాయశ్చిత్తమును ప్రకటించి దాని చర్మమే తీసి వాళ్లకు చొక్కాయలు చేయించి తొడిగించాడు. ఆ రక్తము వాళ్ళ ఆత్మలకు విమోచన క్రయధనముగా భవిష్యత్తులో దేవుని గొర్రె పిల్ల అయి ఉన్న క్రీస్తు చిందించే రక్తమునకు సాదృశ్యంగా స్వీకరించాడు. దాని చర్మమే తీసి వాళ్లకు చొక్కాయలు చేయించి తొడిగించాడు, వాళ్ళ సిగ్గు కప్పాడు. సో మొదటి బలియాగము ప్రభువే, దేవుడే చేశాడు. ఇక అక్కడి నుంచి వాస్తవంగా ఆదాము హవ్వలారా మీరు చావాలి, ఇదిగో మీకు ప్రతిగా దీన్ని నేను అనుమతిస్తున్నాను, దీని రక్తమును బట్టి మీకు ప్రాయశ్చిత్తం చేసి మిమ్మల్ని బ్రతకనిస్తున్నాను, పొండి అని తోటలోంచి వెళ్ళగొట్టాడు. అదే దాని చర్మమే చొక్కాయిలుగా చేయించి వాళ్ళకి తొడిగించి పంపించాడు. ఇక అక్కడి నుంచి అది చూసిన తర్వాత ఆదాము కూడా దేవుణ్ణి సమీపించాలంటే రక్తముతో సమీపించాలి. కొడుకులకు కూడా అదే నేర్పాడు. కయ్యను కొంచెం పెడద్ర మినిస్ట్రీస్ కదా, పెడద్ర మినిస్ట్రీస్ వాడు కాబట్టి పెడా మినిస్ట్రీస్ వాడు పెడవారం చేశాడు, అందుకే బుక్ అయ్యాడు. హేబెల్ అట్లా కాదు, హేబెల్ వినయం కలిగినవాడు, తల్లిదండ్రులు చేసిన కార్యాన్ని చూసి అలాగున అడుగులు వేసినవాడు. అందుకే పరదైసులోనికి ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తిగా హేబెలు చరిత్రలోకి ఎక్కాడు. దేవుడు సృష్టించిన పరదైసులోకి మొట్టమొదట అడుగుపెట్టినవాడు హేబెలే. భూప్రపంచంలో మొదటి హత్య హేబెలే. ఓకే, చాలా బాగుంటుంది అవదానికి ఒకటి లింక్ ఇదంతా. కాబట్టి ఇశ్రాయేలీయులు, ఇక్కడ ఇండియాలో ఆర్యులు మొత్తం కూడా రక్తము చిందించుట ద్వారానే పాపక్షమాపణ కలుగుతుంది. రక్తము చిందించకుండా పాపక్షమాపణ సాధ్యం కాదు. ఎవరి రక్తం? మనుషుల పాపాలకు గొర్రెల మేకల రక్తమా? నో. పాపిష్టులైన మనుషులు చేసిన పాపాలకు వీళ్ళందరి సృష్టికర్త అయిన పరమాత్మ రక్తం. ఆ రక్తమునకు ముంగురుతుగా సాదృశ్యంగా ఉన్న జంతు రక్తమును ప్రజెంట్ మనం అమల్లోకి తీసుకుంటే తర్వాత ఆయన వచ్చి ఆయన యజ్ఞం చేసే టైంలో ఆయన చేసేస్తాడు. దాన్ని నేను నమ్ముతున్నాను. ఆయన వచ్చి ప్రాణం పెడతాడు, ఆయన రక్తము వల్లనే మాకు రక్షణ అన్నదాన్ని మేము నమ్ముతున్నాం అనడానికి నిరూపణగా, గుర్తుగా వీళ్ళు జంతు బలులు అర్పించటం, గుమ్మాలకు రక్తం రాయటం ఇండియాలో కూడా ఉంది. కొత్త ఇల్లు కడతారు, తెలంగాణ సైడ్ చాలా ఎక్కువ జరుగుతుంది. పెద్ద బిల్డింగ్ కడతాడు, ఓపెనింగ్ రోజు పొట్టేళ్లను కోస్తారు, ప్లేట్లో బ్లడ్ పడతారు, చేతులు ఆ బ్లడ్లో అద్దుతారు, తీసుకెళ్ళి
రెండు గోడలు కొట్టేస్తారు. ఎంతమందికి తెలుసు? చక్కని ఇల్లు కట్టి మంచి కలర్ వేసుకొని ఈ రక్తపు గుర్తులేంటి అంటే వాళ్ళు అంటారు, రక్తపు గుర్తున్నటువంటి ఇంటిని కీడు దాటిపోతుంది, రక్తపు గుర్తున్న ఇంట్లోకి కీడు ప్రవేశించదో, రక్తం ఉంటే రక్షణ. అది పరమాత్ముని యొక్క రక్తము మన ఆత్మలకు రక్షణ. దానికి సాదృశ్యంగా ఉన్న గొర్రెపిల్ల రక్తము ప్రజెంటు మనం వాడదామని ఇశ్రాయేలీలు కావచ్చు, ఇక్కడ ఆర్యులు కావచ్చు, ఆ పని చేశారు. జంతువులు అర్పించారు, గుమ్మాలకు రక్తం రాశారు. అంతేకాదు ఒంటి మీద కూడా రక్తపు గుర్తు పెట్టుకున్నారు ఆర్యులు. ఎలా? రక్తము ద్వారా ఆత్మకు రక్షణ. రక్తం ఉంటే ఇంటికి శుభం, రక్తమున్న ఒంటికి కూడా శుభమని, రక్తము ద్వారానే రక్షణ అని. పరమాత్మ రక్త ప్రోక్షణకు గుర్తుగా కొన్ని కోడ్లు వాళ్ళు చూపించారు. ఆ కోడ్లో ఒకటి, 2 కనుబొమల మధ్యస్థానమైన లలాటములో తిలకము దిద్దుట. రక్తవర్ణమైన సింధూరాన్ని దిద్ది వాళ్ళు ఏం చెబుతున్నారో తెలుసా? వాళ్ళకి తెలియదు ఈ మ్యాటర్. ఏం చెబుతున్నారో తెలుసా? పరమాత్మ రక్త ప్రోక్షణను మేము నమ్ముతున్నాం అని చెప్తున్నారు. నేను ప్రశ్నించాను, 2 సంవత్సరాలు 3 ఏళ్ళు అయింది ఈ ప్రశ్న వేసి. ఎన్నో కలర్స్ ఉంటే రక్తవర్ణాన్నే తిలకంగా ఎందుకు పెడుతున్నారు అని అడిగాను నేను. చాలా కలర్స్ ఉన్నాయిగా, గ్రీన్ ఉంది, ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, బ్లాక్ ఉంది, వైట్ ఉంది, రకరకాల కలర్స్ ఉంటే రక్తవర్ణమైన సింధూరాన్ని ఎందుకు దిద్దుకుంటున్నారు? స్త్రీ, పురుషుడు, చిన్న పెద్ద, వృద్ధుడు తేడా లేకుండా అందరూ ఎందుకు రక్తవర్ణాన్ని దిద్దుకుంటున్నారు అంటే మీకు తెలియదు, మీరు నమ్ముతున్నారు. ఈ రక్తవర్ణమైన సింధూరం సృష్టికర్తను సంతోషపెడుతుంది. వారే చెప్పారు, ఈ 2 కనుబొమ్మల మధ్యస్థానం సృష్టికర్త స్థానం, ఇక్కడ రక్తవర్ణాన్ని దిద్దితే సృష్టికర్తకు శాంతి, సంతోషం కలుగుతుంది, అందుకు దిద్దుతున్నాం అన్నారు. కొంతమంది పెద్దోళ్ళని అడిగాను నేను, వారు చెప్పారు. కానీ అసలు రీజన్ ఏంటంటే, ఆర్యులు ఎందుకు దాన్ని అమల్లో పెట్టారంటే, జంతుబలు ఎందుకు ఇచ్చారంటే, భవిష్యత్తులో పరమాత్ముడే వస్తాడు, పతితులైన మానవుల కొరకు ఆయనే తన రక్తమును గార్చి యజ్ఞమవుతాడు, తిరిగి లెగుస్తాడు, అధిపతి అవుతాడు, అందరినీ ఏలతాడు. దాన్ని మేము నమ్ముతున్నామని నిరూపణకు వాళ్ళు అలా వాడారు. బొట్టు రహస్యం అది. కాదంటే మరి వేరే కలర్స్ ఎందుకు పెట్టాలంటే, ఇప్పుడు పెడుతున్నారుగా అంటారేమో. ఇప్పుడు ఫ్యాషన్ కోసం పెడుతున్నారు. డిఫరెంట్ కలర్స్ ఉన్న స్టిక్స్. అసలు నా చిన్నతనంలో అయితే మా అక్కాయిళ్ళు 4, నాకు 4 అక్కలు. మా ఇంట్లో ఎప్పుడు తిలకం సీసాలు ఉంటాయి. తిలకం సీసాలు. మా ఇంటి పేరు బండారు. పసుపు కుంకుమ 2 కలిపితే తయారయ్యే పదార్థాన్నే బండారు అంటారు. దేవరులకు మురికే గుళ్ళలో ఉంటాయి ఈ బండారులు. పసుపు కుంకుమ 2 సమపాళ్ళలో మిక్స్ చేస్తే వచ్చేది బండారు. ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే, రక్తవర్ణం పరమాత్మని యొక్క యజ్ఞాన్ని సూచిస్తుంది. దాన్నే పట్టుకొని మనం వాడుకుంటున్నాం. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. దేవునికి మహిమ. ఓకే, ఈ రక్త ప్రోక్షణను వాళ్ళందరూ నమ్ముతా వచ్చారు. వాళ్ళకి తెలిసినంతవరకు మనస్సాక్షిని అనుసరించి బ్రతికారు, రక్తాన్ని నమ్మారు. ఇప్పుడు కూడా కొలుపులు చేస్తారు జాతరలో. కొలుపులు రకరకాల జాతరలు చేస్తారు. ఏం చేస్తారు అందులో?
ఎందుకు మీరు వీటిని కోస్తున్నారు, ఎందుకు ఈ రక్తాన్ని ఇట్లా కారుస్తున్నారంటే అమ్మవారికి బలిస్తున్నాం అంటారు. అమ్మవారికి ఎందుకు అవసరమైంది? దేవుడు అనేవాడికి ఇది ఎందుకు అవసరమైంది అంటే, ఎందుకంటే తింటదే అంటాడు. ఎక్కడ తింది? దేవుడు తింటాడు. ఎక్కడ తిన్నాడు? రక్తం తాగుతూ ఎక్కడ తాగాడు? తినలేదు, త్రాగలేదు. మరి ఎందుకు చేస్తున్నావు? తెలియదు చాలామందికి. అడవిలో ఉండే ఆటవీకులు కూడా కొండ దేవర్లకు బలి అంటారు. ఎందుకు అంటే మొత్తం నోవాహు నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మిగిలిన విషయాల్లో మన వాళ్ళ క్లారిటీ లేకపోయినా రక్తము చిందించకుండా దేవుణ్ణి సమీపించలేము అన్న ఉపదేశం మాత్రం నోవాహు సంతానమైన ప్రజలందరికీ అందింది. అడవిలో ఉండేటువంటి ఆటవికుడికి గోచి పెట్టుకోవడం కూడా తెలియదు. కానీ దేవుణ్ణి చేరాలంటే రక్తముతోనే అన్న సంగతి వాడికి కూడా తెలుసు. కైసా మాలూమ్ కౌన్ బోలే కపడే భీ నై పెన్తే నా ఉను ఏ బాత్ ఉనుకో కౌన్ బోలే. బట్టలు వేసుకోవడం కూడా తెలియదే, కానీ రక్తముతోనే దేవుణ్ణి చేరాలన్న సంగతి వానికి ఎవరు చెప్పారు? ఆటవీకుడైనా ఎవడైనా మొత్తం ఆ నోవాహు నుంచి వచ్చిన వాళ్ళేగా. నోవాహు ఓడలో నుంచి బయటకు వచ్చినాక 3 కొడుకుల ముందు ఏం చేశాడు? పవిత్ర పక్షులలో పశువులలో కొన్నింటిని తీసుకొని యెహోవాకు దహన బలిగా అర్పించాడు. అందుకే అందరికీ తెలుసు రక్తముతోనే రక్షణ అని. కాబట్టి మా తాత ఆడికి పోయాడో, మా ముత్తాత ఆడికి పోయాడో, మా నాయన మేడికి పోయిందన్న దిగులొద్దు. వాళ్ళకు తెలిసినంత వరకు మనసాక్షిని అనుసరించి జాగ్రత్తగా బ్రతికున్నట్లయితే, రక్త ప్రోక్షణ నమ్మినట్లయితే వాళ్ళందరి ఆత్మలు ప్రస్తుతం పరదైసులో ఉంటాయి. ఇక్కడ మిస్ అయినటువంటి క్రీస్తు సువార్త సత్యం అవసరమైతే అక్కడ అందేటట్టు చేస్తాడు దేవుడు అని ఎక్కడ ఉంది అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూడండి. మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మృతులందరికీ సువార్త ప్రకటింపబడెను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక ఇందులో నుంచి నేను పక్కకు వస్తున్నా. ఇందులోనే నేను ఉన్నాను అనుకో, ఇదంతా వేరే టాపిక్ అయింది, నేను చెప్పాలనుకున్నది రాదు. అందుకని మీకుండే డౌట్ ఈ పాయింట్ ద్వారా కొంచెం తీర్చానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను బైబిల్ చదివా, నేను కూడా మరి దేవుడిని నమ్ముకున్నాడిని కదా. నాకు కూడా ఈ డౌట్ వచ్చింది. ఇప్పుడంటే సువార్త చెప్తున్నారు, మరి మా తాత ఎక్కడికి పోయాడు, మా ముత్తాత ఎక్కడికి పోయాడు, డౌట్ నాకు ఉంటుంది కదా. కాబట్టి దాని గురించి నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు స్పష్టపరిచినటువంటి విషయాల్లో ఇదొకటి. దైవజనుల ఉపదేశంలో కూడా దీని గురించి ఒకరిద్దరు మాట్లాడటం నేను విన్నా. కొంతమంది చచ్చిపోయిన వాళ్ళకి అంతే, చచ్చిపోయిన వాళ్ళకి సువార్త ఉండదు అన్నారు. మరి చచ్చిన వాళ్ళకి సువార్త అందకపోతే మరి యేసు రక్తం కిందకి వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళు ఎలా మోక్షానికి వస్తారు? వారైనా మనమైనా మొత్తం యేసు అను నామమును తెలుసుకోవాల్సిందే, ఆయన రక్తాన్ని ఆశ్రయించాల్సిందే. కాకపోతే ఇక్కడ నీకు అందలేదు సువార్త, కానీ మనసాక్షిని అనుసరించి జాగ్రత్తగా బ్రతికావు, చనిపోయావు. ఎక్కడికి పోయావు? పరదైసులో ఉన్నావు. అక్కడ అందేటట్టు చేస్తాడు. ఇక్కడైనా అక్కడైనా యేసు రక్తం క్రిందికి తీసుకొచ్చిన తర్వాతనే మనల్ని పరలోకం తీసుకుంటాడు. ఎంతమందికి అర్థమైందండి? నేను మళ్ళీ అట్టుగాని తిరిగేసా. ఇంకా అర్థం కాకపోతే నా సంబంధం లేదు. మానసిక రోగుల వైద్యశాల సంప్రదించండి. ఇక పాయింట్కి వస్తాను, జాగ్రత్తగా వినండి. ధనవంతుడు లాజరు స్టోరీ విషయంలో, లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మునకు ఆనుకొన కొనిపోబడ్డాడు. కానీ ధనవంతుడు చనిపోయాడు,
పాతాళములో అతడు యాతన పడుతున్నాడు అన్నాడు. పాతాళంలో యాతన పడుతూ కేకలు వేసి పైకి చూస్తే, కొంచెం సమీపంలో చూస్తే, పైకంటే ఆ పైకి కాదు, తన ఎదురు చూస్తే అబ్రహాం దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళలో లాజరు అందరూ కనపడుతున్నారు. వీడు గుర్తుపట్టాడు లాజర్ని. మా ఇంటి దగ్గర ఉన్న లాజర్ కదా, తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజర్ని నా యొద్దకు పంపించు, ఈ అగ్నిలో నేను ఇక్కడ యాతన పడుతున్నాను. తన చిటికిన వేలు కొనతో ఒక చుక్క నీరు తెచ్చి నా గొంతులో జార విడుస్తాడు అని కేకలు వేశాడు. ఇంత మ్యాటర్ నేను ఎందుకు చెప్పానంటే, ఒక్క మెయిన్ పాయింట్ మీకు అర్థం కావటం కోసం ఇది మ్యాటర్ చదివించాను. అదొక్కటి స్పెషల్గా ఉంటుంది, వినండి. ఈ ధనవంతుడు ఉన్నాడే, వాడికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకున్నాడు. ఇది బయటికి వెళ్ళి వాడు చేయదగ్గ పనులు, ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి వాడి జీవిత కాలంలో. వాటిని లక్ష్య పెట్టలేదు. కానీ ఆఖరి అవకాశం వాడి ఇంటి ముందుకే పంపాడు దేవుడు, లాజరు రూపంలో. లాజరు అనేవాడు రోగి, జబ్బుతో ఉన్న మనిషి, బీదవాడు అని కనబడుతున్నాడు కదా. కానీ ఈ ధనవంతుడికి ఈ బీద లాజరు అనేవాడు దేవుడిచ్చిన అదృష్టం, దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈ బీద లాజరు ఆ ధనవంతుడికి దేవుడిచ్చిన అవకాశం, ఆఖరి అవకాశం. ఒట్టు ఈ పాయింట్ ఎక్కాల మైండ్కి, చప్పట్లు కూడా. ఈ పాయింట్ ఎక్కాల మైండ్కి. ఈ బీద లాజరు అనేవాడు ఎవరో తెలుసా? ధనవంతుడు అనేవాడికి దేవుడిచ్చిన ఆఖరి అవకాశం. ఈ దరిద్రుడు దేవుడు తనకిచ్చిన ఆ ఆఖరి అవకాశాన్ని కనిపెట్టలేకపోయాడు. అది పొరపాటు. అందుకే వాక్యం చెబుతుంది, కనిపెట్టండి, కాస్త గమనించండి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ ముందుకు దేవుడు పంపిస్తున్న పరిస్థితులు కాస్త కనిపెట్టండి. ఎందుకంటే ఆ ధనవంతుడు ఇంకొన్ని రోజులు చావబోతున్నాడు. వాడు చస్తే వాడు పాతాళానికి వెళ్తాడు. అందుకని ప్రేమగల దేవుడు వాడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, మిస్ చేసుకున్నాడు. అవకాశాన్ని వాని ఇంటి వాకిటి దగ్గర పెట్టాడు దేవుడు. ఈరోజు కూడా కొంతమంది మూర్ఖులు ఉన్నారు. దేవుడు వారికి ఇస్తున్న అద్భుతమైన అవకాశాలని తిరస్కరించి, తృణీకరించి, లక్ష్య పెట్టకుండా నష్టపోయి రేపు ధనవంతుడి జాబితాలోకి చేరిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. గమనించండి. మిగిలిన సంగతులన్నీ పక్కన పెడితే, ఏ కారణాన్ని బట్టి వాడు పాతాళ అగ్నికి వెళ్ళాడో తెలుసా? ప్రేమలేమి, కనికరము లేమి అనే ఒక ముఖ్య కారణాన్ని బట్టి పోయాడు వాడు పాతాళానికి. ఏమి లేమి? ప్రేమ, కనికరం అనేది లేకపోవటను బట్టి పోయాడు పాతాళానికి. ఇప్పుడు చెప్పండి, ఎవడు దరిద్రుడు, ఎవడు ధనవంతుడు? దరిద్రుడుగా రేపు ఘోరమైన పరిస్థితికి వెళ్ళబోతున్న ఈ ధనవంతుడికి దరిద్రుడి రూపంలో వచ్చిన అద్భుతమైన అవకాశం, ఐశ్వర్యం, పరదైసుకి టిక్కెట్టు బీద లాజరు. ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, హృదయాన్ని కఠినపరుచుకోకండి. హృదయంలో కనికరం లేని బతుకు బతకొద్దు, ప్రేమ లేని బతుకు బతకొద్దు. జాగ్రత్త. దేవుని ప్రేమతో నింపబడాలి. ఇప్పటికే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడిద్ది. అది విస్తరించాలి. ఓ చిన్న బీజంలాగా మనలో ప్రవేశించిన దేవుని ప్రేమ నింపబడాలి. మనం ఆ ప్రేమతో. చాలాసార్లు దేవుడు ఈ మాటనెత్తాడు. మత్తయి సువార్త 7లో, ప్రభువా ప్రభువా, ఆ దినమున అనేకులు నన్ను చూచి
ప్రభువా ప్రభువా, మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా, అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, అక్రమము చేయువారలారా, నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను, పొండి పొండి అని చెప్పుదును అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 21వ వచనం. జస్ట్ రౌండ్ కొట్టేసి దాని మీద భక్తులు రకరకాల మాటలు మాట్లాడారు. వాళ్ళు రహస్య పాపాల్లో జీవించారని, ఈ పనులు చేశారు, ప్రవచించారు, దయ్యాలు ఎళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, కానీ రహస్య పాపాల్లో జీవించారు. అందుకని ప్రభు వాళ్ళని నేను మిమ్మల్ని ఎరగను, పొండి అన్నాడు అని అన్నారు. ఆఫ్ కోర్స్ అదో కారణం కింద తీసుకుందాం, దాన్ని పక్కన పెడదాం. నేను ఆ పాయింట్ని ధ్యానించినప్పుడు నాకు దేవుడు ఇచ్చినటువంటి తలంపు చెప్తున్నాను. నేను వారిని గురించి దేవుడు పలికిన మాటల్లో ఏమన్నాడు? అక్రమము చేయువారలారా, నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళకి ఇచ్చింది ఏదో అక్రమంగా ఉపయోగించారు. వాళ్ళకు దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడు, కొన్ని పవర్స్ ఇచ్చాడు, వాటిని వాళ్ళు అక్రమంగా వాడారు. క్రమంగా వాడటం ఏమిటి, అక్రమంగా వాడటం ఏమిటి? క్రమంగా వాడటం అంటే దేవుడు ఇచ్చినవి, ఉచితముగా ఇచ్చినవి, ఉచితముగా ప్రేమ కొలది ఇతరులకు పంచుట. కానీ దేవుడు ఉచితముగా ప్రజల క్షేమం కోసం ఇచ్చినటువంటి వరములను స్వలాభం కోసం, మనుష్య గొప్ప కోసం, ఘనతల కోసం, మనుషుల నుండి పొందాల్సినవి పొందటం కోసం ప్రత్యేకించి కొంతమంది, ఇప్పుడు గమనించినట్లయితే కొంతమంది పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు, బాగా పబ్లిక్ వ్యక్తులు. బీదవాడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ప్రవక్తలే అయి ఉండొచ్చు, అద్భుతకరులే అయి ఉండొచ్చు, తర్వాత దయ్యములను వెళ్ళగొట్టే గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. ఒక సామాన్యుడికి, ఓ బీదవాడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ దరిద్రం నాకు పట్టకుండా జాగ్రత్త పడుతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా టైం ఇచ్చారనుకో, సౌండ్లకే టైం ఇస్తారు. ఎవరికి? సౌండ్లకే టైం ఇస్తారు. వాళ్ళకున్న వరాలు సౌండ్లకే వాడతారు. ఈ సౌండ్ లేకుండా, అబ్బో ఈ వ్యక్తి వస్తున్నాడు, ఈ వ్యక్తి వస్తే మనకే సౌండ్ ఖర్చు అయింది, వాళ్ళ దగ్గరికి అయితే ఆ సౌండ్లకు మనం కొంచెం టైం కేటాయిస్తే, మనకున్న ఏదో అక్కడ వినియోగిస్తే మనకు సౌండ్ అయిద్ది, వచ్చిద్ది. ఉన్నది ఓపెన్గా చెబుతున్నాను నేను, నా గురించి కూడా చెప్తున్నా. ఈ దరిద్రం నాలోకి ఎంటర్ కాకుండా తిప్పలు పడుతున్నా. అందుకే ఎవరైనా కాస్త మేము హైపై సౌండ్ అంటే బారెడు దూరంగా ఉంటా. మీ సౌండ్ ఎక్కువ నేను తట్టుకోలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమలేమి, వీడు వరం పొందాడు, కృప పొందాడు, దేవుడిచ్చిన ఆధిక్యత పొందాడు, కానీ ప్రేమ లేదు. ఘనతకి, డబ్బుకి, ఇతరాత్ర వేరే వాటికి తనకిచ్చిన కృపల్ని వాడాడు తప్ప ఇటు దేవుని ప్రేమను మిస్ అయ్యాడు. దేవుని ప్రేమ ధనవంతుడు లేదు, దరిద్రుడు లేదు, అందరినీ హత్తుకుంటుంది. యేసయ్య ధనవంతుల ఇంటికి వెళ్ళాడు, దరిద్రుల దగ్గరికి కూడా వెళ్ళి, అందరూ వెలివేసిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని హత్తుకున్నాడు. పరిశుద్ధులైన వ్యక్తుల్ని తారసించాడు, వేశ్యలను కూడా టచ్ చేశాడు ఆయన. ఈరోజు క్రైస్తవ పరిసయులు కొంతమంది ఉన్నారు. పరిసయులు పాపం విశ్వాసుల్లో ఉండి, విశ్వాసిగా ఉండి, ఎవరైనా పాపం బలహీనపడి, తేడా పడితే, తొట్టుపడితే, శోధించబడితే, బలహీనపడితే, అడుగు జారితే, ఇక పాములు కానీ పడగలెత్తి బొసలు కొట్టి కాటేసినట్టే వేస్తుంటారు. జారిపడిన వారికి చెయ్యి అందించి లేపి నిలపాలి కదా. తేడాపడ్డ వాళ్ళని ఆదరించి, ధైర్యపరిచి, వెన్ను తట్టి సరిచేసి నిలబెట్టాలి కదా. సంఘంలో ఎవరన్నా తేడా చేస్తే ఇక అందరూ విషపు చూపు నిలుపుతారు. ఇక ఆ వ్యక్తిని వెలివేసినట్టుగా ప్రవర్తిస్తారు. వెలివేయమన్నాడు ఎప్పుడు? వాడు మారు మనసు పొందకపోతే. మారు మనసు పొంది వచ్చి మళ్ళా నీ సంఘంలోకి వస్తే ఖచ్చితంగా వాడిని క్షమించి చేర్చుకోమన్నాడు. అరే, మారు మనసు పొంది పశ్చాత్తాపడుతున్నోడిని కూడా కుళ్ళబొడిచి మాటలతో, చూపులతో దరిద్ర పనులు చేసే విశ్వాసుల్ని చూశా, ఇక్కడ కూడా చూశా.
ఇక్కడ కూడా చూసా, ఈ సంఘంలో కూడా. నేను ఏదో పిచ్చోడు అనుకుంటాను, నేను చూడను అనుకుంటారు. నాకు అన్నీ తెలుసు. ఎవరెవరు సైకాలజీ ఏంటి, ఎవరు ఎలా మాట్లాడతారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఎవరనేది అందరూ కాదు, కానీ ఒకరిద్దరు తగిలారు నాకు ఆ టైప్ వాళ్ళు. అందుకే తోలు తీస్తాడు దేవుడు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? క్రైస్తవ పరిసయ్యుల్లాగా తేడాబడ్డ వాళ్ళని చూసి పొడిచి చంపటానికి, వాళ్ళ మీద విషపు చూపు నిలపటానికి, వాళ్ళని అసహించుకోవటానికి, నువ్వేం పరిశుద్ధుడు కాదు, నువ్వేం పరిశుద్ధురాలే కాదు, ఓవర్ యాక్షన్ చేయొద్దు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం చెప్పింది. నకరాలు చేస్తావు, నీ బతుకు మొత్తం ఎండగడతాడు రేపు అక్కడ. పరిశుద్ధుడా పరిశుద్ధురాలా రా, నీ సంగతి తేలుస్తానని. కాబట్టి తేడా పడితే, బలహీన పడితే, అడుగులు జారితే బిడ్డల్ని చెయ్యూతనిచ్చి నిలపాలి. ఆయన మారు మనసు పొందకపోతే గద్దించు, తప్పులేదు. అంతేగాని మాటలతో గాయపరచొద్దు, చూపులతో ఇబ్బంది పెట్టద్దు, చేయొద్దు. అట్లా మారు మనసు పొందినవాడిని నువ్వెందుకు అంటున్నావు? పశ్చాత్తాపడి దేవుడితో సమాధాన పడ్డాడు. నువ్వు దేవుడి కంటే ఎక్కువ? అరే దేవుడే క్షమించి చేర్చుకున్నాడు, నీకేంది ఓవర్ యాక్షన్? పగిలిపోద్ది ముఖం. నేనంటల్లా, దేవుడు ఉంచాడు కదా, అందుకని ఆయన ప్లేస్లో చెప్తున్నా. ఏమైద్ది? పిచ్చి కథలు చేయొద్దు ఎవ్వరు కూడా. ఎవరైతే వాళ్ళు నేనా అనుకోవద్దు. ఆ టైప్ మైండ్ ఎవరుకుంటే వాళ్ళకి తగిలిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. అది ప్రేమతో నింపబడాలి. ప్రేమతో నింపబడాలి. క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. పోనీలే అనుకోవాలి, అది నేర్చుకోవాలి. అంతేగాని యేసుప్రభు కంటే గొప్పది మరి పలకరించదో, యేసుప్రభు కంటే గొప్పవాడు మరి పలకరించడు. పాపి. అమ్మ పరిశుద్ధుడో, అమ్మ పరిశుద్ధురాలో. నువ్వెవరు అమ్మా దేవుడు క్షమిస్తే నువ్వే లేయటానికి? జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. ఈ భేదాలు కల్పించి దేవుడిచ్చిన కృపలను నిరర్థకం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెబుతారు? ఈ ప్రేమ లేనోళ్ళు, ఈ సౌండ్లను చూసి సౌండ్ల కోసం పరిగెత్తేవాళ్ళు, ఈ ప్రేమ లేని వాళ్ళు వచ్చి నీ నామమున అద్భుతములు చేశాము, దయ్యములను వెళ్ళగొట్టాము, ప్రవచించామంటే అక్రమము చేయు వారలారా, అంటే ప్రేమ లేని వారలారా మిమ్మల్ని ఎరగనన్నాడు. ప్రేమ లేని వారలారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్రమము అనేది ఒకరిలో విస్తరిస్తే ఏం జరిగిద్దో చూడు. మత్తయి 24 తీసారా? 12వ వచనం చదువు తల్లి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అదమ్మా ఈ ప్రేమ లేని వాళ్ళని అబద్ధ ప్రవక్తలు అన్నారు. మనుషుల్ని కనికరించకుండా దేవుడిచ్చిన కృపల్ని, దేవుడిచ్చిన శక్తుల్ని తమ స్వలాభాపేక్ష కోసం, స్వీయ ఘనత కోసం, స్వీయ మహిమ కోసం, డబ్బున్న వారిని సంతోషపెట్టడం కోసం వినియోగింపజూసేటువంటి భ్రష్టమోక దేవుడిచ్చిన కృపా వరములను ధనార్జన కొరకు వాడి అబద్ధములు ప్రచారంలోకి తీసుకెళ్ళడానికి వాడే వీళ్ళందరినీ సత్య ప్రవక్త అనట్ల దేవుడు అబద్ధ ప్రవక్తలు అంటున్నాడు. వెరీ డేంజర్. అందరు వినాలి, చూడాలి. మీరు అక్కడ మత్తయి సువార్త 7లో కూడా అబద్ధ ప్రవక్తల ప్రస్తావన తెచ్చినప్పుడు కింద అక్రమము అని వాడాడు. చూడండి ఒక్కసారి. 7వ అధ్యాయము అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అనే మాట ఉంది కదమ్మా 7వ అధ్యాయం మత్తయిలో. సరే కష్టపడద్దు, నేను తీసి చూపిస్తా తల్లి. 7వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడమ్మా.
అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. బాగా చదవాలి సోలమి నువ్వు. ఆ పాయింట్ చెప్పగానే డింగుమని వెళ్ళిపోవాలి దృష్టి ఆడికి. కానీ వారు గొర్రెల చర్మములను వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలము వల్ల మీకు వారిని తెలుసు. క్రూరమైన తోడేళ్ళు అన్న పదం ఇంకొక ఆయన వాడాడు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయములో క్రూరమైన తోడేళ్ళని వాడి ఆ తర్వాత వాళ్ళు కనికరము ఉండదు వాళ్ళకన్నాడు. ఈ అబద్ధ ప్రవక్తల్లో మనం ఫస్ట్ గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ప్రేమలేమి. వారు గొర్రె చర్మములు కప్పుకుంటారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 29వ వచనం నుంచి చూడం. నేను వెళ్ళిపోయిన తరువాత 20-28 అపోస్తలుల కార్యములు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. అద్దుగో, కనికరం ఉండదు వాళ్ళ దగ్గర, ప్రేమ ఉండదు. ఓకేనా? దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 7వ అధ్యాయం మత్తయి 7:15 ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి అని మొదలు పెట్టాడు కదా. అలా మొదలుపెట్టి మాట్లాడుతూ 21వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అద్దుకో, ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని అసలు ఎప్పుడు ఎరగను, పొండి అన్నాడు. అది ఎరగకుండా వాళ్ళు అద్భుతాలు ఎలా చేశారు? వాళ్ళు ప్రవచనాలు ఎట్లా చెప్పారు? దయ్యాలను ఎలా ఎల్లగొట్టారు? వాళ్ళు అద్భుతాలు ఎలా చేయగలిగారు దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా? తమ్ముడు, ఏమైనా అర్థమవుతుందా? తలకాయ పోతుందా? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? బుర్ర వేడెక్కట్లేదు కదా. థ్యాంక్ యూ. వేడెక్కితే ఎక్కనివ్వండి, ఇంటికి వెళ్ళి నూనె రాసుకోండి. కానీ పాయింట్ మాత్రం సీరియస్, వినండి. ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అక్రమము అని వాడాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనంలో 11వ వచనం చూడండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచారు. ఇక్కడ కూడా అబద్ధ ప్రవక్తల ప్రస్తావన, తర్వాత అక్రమం. చూడు, అక్రమం నెక్స్ట్ పాయింటే అది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అది లెక్క. అనేకుల ప్రేమ చల్లారును. కాబట్టి ఈ ప్రేమ లేమి, దయలేమి, కనికరం లేమి అనేది ఎంత డేంజర్గా తీసుకెళ్తుందో చూడు. అబద్ధీకులు, అబద్ధ ప్రవక్తలు ప్రభునామమును అద్భుతములు చేస్తున్నట్టే కనపడి దానిలో తమ స్వీయతను కోరుకొని న్యాయముగా దాన్ని చెందవలసిన వారికి చెందనీయకుండా స్వలాభాపేక్ష, స్వీయ ఘనత, స్వీయ మహిమను పొంది ప్రేమలేమిగా కనబడ్డ భక్తులను, వ్యక్తులను అక్రమం చేసేవాడు మిమ్మల్ని నేను ఎరగను పొండి అన్నాడు. అదేందన్నా దేవుడు ఎరక్కపోవటం ఏందన్నా? అసలు సృష్టి మొత్తాన్ని దేవుడే సృష్టించి అసలు వాళ్ళని ఎరగననే మాట వాడటం ఏమిటి అంటారా? అనండి అన్నారా? రైట్. యోహాన్ రాసిన మొదటి పత్రిక, ఒక్కసారి బైబిల్ తీయండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక. బైబిల్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే దన్ తీయండి. కొన్ని వచనాలు చూపిస్తాను నేను దేవుని కృపలో. 4వ అధ్యాయము ఓకేనా? తీసారా? 19వ వచనం చూడండి. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవునికి మహిమ. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు.
దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఓకేనా, అయిపోయింది. ఇంకా పైన కూడా కొంచెం మనం చూస్తే ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అనే మాట ఉంటుంది చూడండి. ఒక్కసారి 8వ వచనం చూడు తల్లి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. అద్దుగో. ఇప్పుడు ఈ మాట మీరు సీరియస్గా తీసుకోవాలండి కొంచెం. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అంటే దేవుణ్ణి ఎరగని వాడిని దేవుడు కూడా ఎరగడు. సృష్టికర్త అయినా గలతీ పత్రిక మీరు ఒకసారి తీసుకుంటే ఇలా ఉంటుంది చూడండి. దయచేసి ఈ ఒక్కసారి రిఫరెన్సులు చూపిస్తున్నాను. పాపం కొత్తగా వచ్చిన వాళ్ళు జుట్టు పీక్కుంటారు, నాకు తెలుసు. పర్వాలేదు, కాసేపు జుట్టు పీక్కని ఏం ఇబ్బంది లేదు. మీ గురించి ఆలోచిస్తే కాస్త వాక్య అవగాహన కలిగిన వాళ్ళు ఇబ్బంది పడతారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. అదేందండి, ఇప్పుడు దేవుని చేత ఎరగబడిన వారు అవటం ఏమిటి అంటే, దేవుని ప్రేమను గుర్తెరిగి దేవుని మార్గంలోనికి వచ్చిన వాడు దేవుణ్ణి ఎరిగినవాడు. ఎవడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడో వానినే దేవుడు ఎరుగును. అది రూల్. ఇక దేవుణ్ణి ఎరిగి దేవుని మార్గంలోనికి రాని వాణ్ణి దేవుడు కూడా ఎరగను అన్న లెక్కలో పెట్టేశాడు. అందరినీ సృష్టించిన సృష్టికర్త తానే అయినా మనుషులతో వ్యవహరించినప్పుడు ఎట్లానే వ్యవహరిస్తాడు. ఆయనను ఎరిగితే ఆయన ఎరుగును అంటాడు, ఆయనను ఎరగకపోతే నువ్వు నాకు తెలియదు అంటాడు. ఎంతమందికి అర్థమైందో? మనము ఆయనను ఎరిగిన వారము, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారము. ఇప్పుడు ఎరగబట్టం ఏందన్నా, నేను ఎప్పుడో తెలుసు కదా దేవునికి. మా అమ్మ కడుపులో నన్ను వేసిందే ఆయన అంటే వేసాడు, పెరిగి పెద్ద అయ్యావు, దున్నపోతులాగా తయారయ్యావు. కానీ ఫలితం ఏమి? దేవుని ఎరగలా. దేవుని ఎరగనంత వరకు దేవుడు కూడా నిన్ను ఎరగను అనుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎరిగి ఆయన దగ్గరకు వచ్చావో ఇప్పుడు దేవుడు నిన్ను ఎరుగును. అసలు మామూలుగా సృష్టికర్తగా దేవుడిని ఆలోచిస్తేనేమో ముందు ఆయన మనల్ని ఎరిగిన తర్వాత మనం ఆయన ఎరగటం. కానీ విశ్వాస జీవితంలోకి వచ్చేటప్పటికి మనం ఎరిగిన తర్వాతనే ఆయన మనల్ని ఎరుగుతాడు. ఇది రూల్. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది చేతులు ఎత్తల. నాకు తెలిసి అర్థం కాదని ఏం పికర్ చేయకండి. ఇప్పుడు అర్థం కాకపోయినా భవిష్యత్తులో అర్థమైద్దిలే. ఓకే. ఈ ఎరగబట్టం ఏందో మేమంతా ఎరగబడుతున్నావురా నాయన, ఏందిరా నీ గోళ, నువ్వు ఏం అనుకుంటున్నారా? ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు గనక దేవుడు వానిని కూడా ఎరగడు. అందుకన్నాడు, అక్రమం చేయు వారలారా మిమ్మల్ని అసలు ఎప్పుడు ఎరగన పొండి అన్నాడు. మమ్మల్ని ఎరగకపోవటం ఏందయ్యాను అంటే, ప్రేమ లేదురా మీ దగ్గర. ప్రేమ లేనివాడు నన్ను ఎరగడు, నన్ను ఎరగని వాడిని నేను ఎరగను. నీ నామమున దయ్యాలు ఎల్లగొట్టాం, ప్రవచించాం, అద్భుతాలు చేసేవాడు. ఎందుకు చేశారా? ఎవరి కోసం చేశారా? ప్రేమ కలిగి సాటి మనుషుల కోసం చేశారా, లేకపోతే మీ స్వలాభం కోసం నా వరమును వాడారా? ఇది ఎలాంటిదో తెలుసా? గారడివాడు ఉన్నాడు చూసావా, సీమోను. పేతురు యోహాన్ల దగ్గర, పేతురు అపోస్తలుల దగ్గర డబ్బు పెట్టి, నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు సెలవిమ్మన్నాడు చూడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీ వెండి నీతో కూడా నశించుగాక. ఎంత మాట అన్నావురా? దేవుని వరమును డబ్బుకు అమ్మమని చెబుతావా, దౌర్భాగ్యుడా? ఈ విషయంలో నీ హృదయం సరైంది కాదు. జాగ్రత్త, మారు మనసు పొందు. ఒకవేళ నువ్వు క్షమించబడవచ్చు, లేకపోతే పోతావు పాతాళానికి. సో దేవుని వరములు పొందిన వారే కానీ వాటిని ధనవంతులకు కేటాయించారు. అధికారులు కూడా చూడండి, యోగ్యుడైన వాడికి ఉద్యోగం ఎవరు? ఆల్రెడీ వాళ్ళ డాడీ సౌండ్ అయి ఉంటాడు. ఆ కొంత సౌండ్ తీసుకొచ్చి కొడుకు పక్షంగా పెడతాడు. వాడు అనర్హుడై ఉంటాడు ఆ ఉద్యోగానికి.
కానీ ఈ సౌండ్ దెబ్బకి అనర్హుడైన వానికి పై అధికారి ఉద్యోగం ఇస్తాడు. నిజంగా అర్హుడైన వానికి డబ్బు లేని కారణం చేత వాడికి ఉద్యోగం ఇవ్వడం. ఇట్లాంటి దుర్మార్గాలు ఇన్ని జరుగుతున్నాయి ప్రపంచకం మీద. ఏడా ప్రపంచకం మీద జరగట్లే? మరి యోగ్యుడైన వాడికి వస్తుందా ఉద్యోగం? వెధవకు వస్తుందా? అంటే డబ్బుంటే వెధవకు కూడా వచ్చింది. ఇక అక్కడ అర్హత యోగ్యతలతో నిమిత్తం లేదు. పైసలు ఉంటే చాలు, వెధవైనా సరే వాడికి అసలు అందులో సబ్జెక్టే లేకపోయినా సరే జాబ్ వచ్చింది. ఏదంటే లోకస్తుడు తెలియక వాళ్ళు చేస్తున్నారు, అది వదిలే. దేవునిని ఎరిగి ఉండి దేవుని మార్గంలో ఉండి కూడా డబ్బు గలవారి కోసమే దేవుని వరమును వాడుట ఎంత దుర్మార్గం. దీనులను కనికరించకపోవుట ఎంత దుర్మార్గం, ఎంత అసహ్యం దేవుడికి. అది రాంగ్. ధనవంతుడు కూడా దానాలు చేశాడు. ఎవరికి? ధనవంతుడు కూడా పార్టీలు చేశాడు. ఎవరికండి? తన రేంజ్కి సరిపోయిన వాళ్ళకి పిలిచి పార్టీలు ఇచ్చాడు. పార్టీలు కొంతమంది ఇళ్లలో ఫంక్షన్లు చేస్తుంటారు. ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్, ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్ అని. నేనే చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేవాడిని. మా వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళి వాళ్ళు కూడా మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి వచ్చేవాళ్ళు. ఎవరెవరు ఏమేమి చదివిచ్చారో రాసుకోవాలా. మరి పెళ్లి కుమార్తె, మామయ్య గారు పెళ్లి కుమార్తెను ప్రేమించి వధూవరులను ఆశీర్వదించి ఇచ్చినది ఒక ఇత్తడి బిందె. మరి పెళ్లి కుమారుని యొక్క బాబాయ్ గారు పెళ్లి కుమారుని ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చిన కానుక ఒక ఉంగరం. రాసుకో ఉంగరం రాసుకో. ఇత్తడి బిందె రాయ్, స్టీల్ కాగు రాయ్, రాగి బిందె రాయ్, కుక్కర్ రాయ్, మిక్సీ రాయ్. కొంతమంది కప్పులు గ్లాసులు తీసుకొచ్చి చదివిస్తారు ప్యాక్ చేయించి. ఇందులో ఏమన్నాయమ్మా? కప్పులు గ్లాసులు రాయ్, ఫలానా వెంకట్రావు కప్పులు గ్లాసులు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? వాళ్ళు చదివించిన దానికి, వాళ్ళు చదివించారు కదా వరుసగా, అవన్నీ రాసి నోట్స్ పెట్టుకుంటాం. ఎందుకు? వాళ్ళ కార్యక్రమాలు వస్తాయి. వచ్చినప్పుడు ఇప్పుడు వెంకట్రావు ఇంట్లో పెళ్ళి అనుకో, తీరా ఆ పుస్తకంది ఏం చదివించాడు? మిక్సీ తెచ్చాడు. మిక్సీ తెచ్చాడా? సరే మరి ఇక మనం కూడా మిక్సీ తీసుకోవాలిగా. గేమ్లో చదివించుకున్నాడంతా వాడు కూడా చదివించుకోవటమే. ఎందుకంటే మొత్తం వస్తాయి. మళ్ళా కొంతమంది ఉంటారు తెలివిగలవాళ్ళు, వాళ్ళకి ఇట్లాంటి ఫంక్షన్లు చేయడానికి అవకాశం లేదనుకో, కావాలని కల్పించుకొని పెట్టుకుంటారు ఏదో ఫంక్షను. ఎందుకో తెలుసా? మన సొమ్మంతా చదివింపుల రూపంలో భయంకరంగా దోచుకున్నారా. అందుకని ఏదో ఒక దిక్కుమాల ప్రోగ్రాం ఒకటి పెట్టి మొత్తాన్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు వాళ్ళ నోట్స్లో వాళ్ళు తీసుకొని ఎవడెవడికి వీడేవే చదివించాడు మొత్తం తీసుకొని వచ్చి అప్పచెప్తారు. అవి చూసుకొని అమ్మాయి నాకు వచ్చిన స్తోత్రం. నాకు తెలిసి అంతే. మరి మీ పెళ్ళిళ్ళలో మీ కార్యక్రమం అంతేనా? అంతే అంటే చేతులు ఎత్తండి. అంతే. ఏందంట ఇప్పుడు ఏం ఒరిగింది అట్లా చేయటం వల్ల? నువ్వు మిక్సీ ఇచ్చావు, వాడు మిక్సీ ఇచ్చాడు. నువ్వు ఇతడు బింది ఇచ్చావు, వాడు కూడా బింది ఇచ్చాడు. ఏం ఒరిగింది? చెల్లుకు చెల్లు. నువ్వు ధనవంతుడివే, నువ్వు పిలిచినోడు కూడా ధనవంతుడు. ఏం ఒరిగింది? దేవుడు సంతోషించే ఘనత ఏంది అక్కడ? మరి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఎవరికైనా దానం చేస్తే వాడు తిరిగి ఇచ్చినట్లయితే అది చెల్లైపోతుంది. తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్న పేదవానికి పెట్టవయ్యా అన్నాడు. కొంచెం గట్టి కొట్టాలే. దేవునికి మహిమ. హల్లెలూయా. అది తిరిగి నీకు ఇవ్వలేని బీదవానికి పెట్టవయ్యా. అరే నువ్వు సౌండే, నువ్వు పిలిచేవాడు సౌండే, వాడు నువ్వు బిర్యానీ పెట్టావంటే వాడు ఇంకా ఇప్పుడు నువ్వు మామూలు బిర్యానీ పెడితే ప్యారడైజ్ బిర్యానీ అంటాడు. నీకు సౌండ్ ఉండదు మళ్ళీ. నేను బిర్యానీ పెట్టాను, అరే నువ్వు మామూలు బిర్యానీ పెట్టావు భయ్, నేను ప్యారడైజ్ బిర్యానీ పెట్టినా.
అరే చెల్లుకు చెల్లు అయిపోయింది. అదే ఒక దీనుడు బీద తిరిగి నీకు పెట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఫంక్షన్ చేయి, నేను గ్యారెంటీ రాసిత సంతకం పెడతా, మొత్తం నీకు పరలోకంలో ఫలము ఉంటుంది, దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధి కలుగు. ఎంతమంది ఇట్లాంటి ఆలోచిస్తారండి? ఈ సౌండ్లకైతే ఎంతైనా పెడతారు. దరిద్రులకు పెట్టాలంటే మనసు రాదు. వాళ్ళకి పెడితే మనకేం వచ్చింది? వెర్రి మొహమా, వచ్చేదంతా వీళ్ళకి పెడితేనే. సౌండ్కి పెడితే మిమ్మల్ని మీరు బాగు చేసుకోవటమే, మిమ్మల్ని మీరు గనపరచుకోవటమే, కానీ తిరిగి ఇవ్వలేని వాడికి కదా మనం సాయం చేయాల్సిందే. బీదలకు ఇచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. స్తోత్రం చెప్పు. ఎంతమంది వీటిని ఆలోచిస్తారు? ప్రేమ, నీకు ఇచ్చిన ధనమైన వరమైన ఏదైనా ప్రేమ కలిగి అందరి కొరకు వాడాలి. అందులో దీనులు చిన్న పెద్ద ఏ భేదం ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే దీనులైన వాళ్ళకి దాన్ని వినియోగించాలి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది. ధనవంతుడు కూడా ఫంక్షన్లు చేశాడు, పార్టీలు చేశాడు, మందు పార్టీలు చేశాడు, ఆ పార్టీలు చేశాడు, ఈ పార్టీలు చేశాడు, అన్ని పార్టీలు చేశాడు, పాతాళానికి పోయాడు. అరే తన ఇంటి వాకిట దగ్గర ఉన్న అవకాశం కనిపెట్టి వీళ్ళందరికీ 100 పార్టీలు ఇచ్చాడుగా, లక్షలు ఖర్చు పెట్టి. ఒక్క రొట్టె ముక్క వాడు లైఫ్లో ఒక్క రొట్టె ముక్క కానీ ఆ లాజరుకి ఒక్క పూట అందించినట్టయితే పరదైసు అని రాసేవాడు. వీడి పేరు పరదైసులో రాసేవాడు. చెప్పండి, ఎవడు దరిద్రుడు? అదృష్టంలాగా వచ్చిన లాజరు దరిద్రుడా, లేకపోతే లాజరుకి ఒక రొట్టె కూడా పెట్టని వీడు దరిద్రుడా? ఈ ప్రేమ లేనోడు దరిద్రుడా? అందుకే చెప్తున్నా, పెద్ద గుండె ఉండాలి, దాని నిండా ప్రేమ ఉండాలి. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. నటన. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. వీళ్ళెవరో తెలుసా? పాపం నీకు అట్ట జరిగిందంట వదినే. అయ్యో పాపం, నిజంగా అసలు నాకు ఎంత బాధ కలిగిందోనమ్మా, అమ్మాయి అట్ట చేయటం నిజంగా ఎట్టయినా బాధే కదా అని ఏమో స్పీకర్ అన్నమాట. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కొప్పుల సుబ్బమ్మ అని బయలుదేరింది. ఇక్కడేమో ఈమె దగ్గర ఏడిసి ఆ మాటలు ఈ మాటలు చెప్పి బోదాచినట్టు షో చేసింది. ఈ ఇంటో వ్యవహారం అంతా తీసుకెళ్ళి లోకల్ మొత్తానికి ఫ్రీగా ప్రచారం చేసి వచ్చింది. పైసా ఖర్చు పెట్టలేని న్యూస్ పేపర్ అన్నమాట అమ్మ. ఇక్కడేమో నిజంగా అట్టు జరగటం, నిజంగా అమ్మాయి అట్టు చేయటం ఏందో నిజంగా నాకు కూడా చాలా బాధగా ఉందో, నాకు కూడా తగ్గ ఏడుపు వచ్చిందమ్మా. దెయ్యం మొహం దాన్ని ఏడుపు వచ్చిందని చెప్పిందని ఇళ్ళమిడి తిరిగి ఎందుకు చెప్పా? మళ్ళీ ఏం ఎరగనట్టు మొత్తం అందరికి అంటించింది. వదినా నువ్వు వచ్చి ఆ రోజు అంతసేపు బాధపడ్డట్టు కనపడ్డాం, నువ్వేనంటగా వదినా చెప్పిందంటే, ఎవరది రమ్మన్నా ముందుకే అంటది. ఈ మనిషి సౌండ్ దెబ్బకి ఆ మనిషి తెలుసుగా. ఆ మనిషి అంటే నేను చెప్పనమ్మా, నేను రానమ్మని దండం పెడతాను. ఎవరికి తెలియని వ్యవహారాలు. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎదలోన గాయాలు రేపుతారురా, ఎంతో ప్రేమను పైకి చూపుతారురా. ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా, ఎవరి ప్రేమ చూచినా కలుషితమేరా. ఎవరిని గురిగాని పెంచుకోకురా, మనసు పెంచుకోకురా. లోకమే అరణ్య భూమిరా, మనసు లేని మనుషులే ముండ్ల పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే ఎదురోళ్ళ కుటుంబం బాగుంటే ఓర్చుకోలేరు, వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేరు,
వాళ్ళ కుటుంబం పచ్చపచ్చగా కళ్ళకళ్ళాడుతుంటే తట్టుకోలేరు. వాళ్ళని ఏదో రకంగా బజార్ నేస్తారు, వాళ్ళ అన్ని చిలువలు పలువలు ప్రచారం చేస్తారు, నిందలు మోపుతారు, పొడిసి పొడిసి మాటలతో సాగు కొడతారు. పొరుగు వారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పొరుగు వారి క్షేమాన్ని ఓర్వలేరురా, పొడిచి పొడిచి మనసు విరిచి చంపుతారురా. పోయాక సానుభూతి తెలుపుతారురా. అయ్యో పాపం, పోయాక సానుభూతి తెలుపుతారురా. పొదివి పొదివి ఏడ్చి మరీ పొగడుతారురా. పొదివి పొదివి ఏడ్చి మరీ పొగడుతారురా. పాపం బిడ్డ ఎన్ని బాధలు పడిందోనమ్మా, ఎన్ని బాధలు. ఈ దుర్మార్గురాలే ఆ నిందలన్నీ ప్రచారం చేసింది. ఎన్ని బాధలు పడిందో. పట్టుకొని 2 గుద్దాల, నువ్వే కదా సైతాన్ దాన ఈ పని చేసిందని. కోడల్ని నానా రకాలుగా రాచి రంపాన పెట్టి చచ్చిపోయిందట్టు చేసిందంట ఒక అత్తమ్మ. పాపం ఈ దుర్మార్గురాలు ఆగడాలు తట్టుకోలేక పాపం తిండి తినక మంచం బట్టి చచ్చిపోయింది ఆ కోడలు. చచ్చిపోయినాక ఏం ఏడిసి చెడుతున్నా, బంగారం బంగారం అమ్మా నేను బతకనమ్మా అని ఎగబడి ఏడుతున్నాడు. నాలాంటి పాస్టరే, దేవుని స్తోత్రం. హలేలే. చూశాడమ్మా, ఇంకెందుకు లేమ్మా, నీ ప్రేమ అర్థమైంది లేమ్మా, పాప ఎంత ఎడితే వచ్చింది అని పాపం చాలా బాధపడుతుంది. నిజంగా బాగా ప్రేమించినాడు. అయ్యా కాత ప్రేమ నా కూతురు అయ్యా, ఒట్టి దుర్మార్గాల దెబ్బకి మంచం పట్టి తెచ్చింది. సరే 3 అయింది, అందరూ వచ్చి ఆ మనిషి శవాన్ని తీసుకెళ్ళి భూస్థాపన గుంట్లో పెట్టి నాకు దూకిందంట. గుంట్లోకి ఎవరు? అత్తేశ్వరి అత్తేశ్వరి దూకింది. దూకి అమ్మా నా బంగారాన్ని బూడిచిపెట్టదు, అయ్యో నన్ను కూడా బూడిచిపెట్టిన, అయ్యో అని. పొద్దున్న నుంచి చూస్తున్నాడుగా, ఆకలి అవుతుంది, కడుపు మండిపోతుంది. 2-3 సార్లు పిలిచాడు. మరి అమ్మ రామ్మ ఎందుకు వచ్చింది, రామ్మ అయిపోయింది రా, పొద్దుపోయింది రామ్మ వెళ్ళాలి రా తల్లి, మా కూటాల్లోనే మళ్ళా రామ్మ నువ్వు బయట రాను అంటే అయ్యో నేను రానయ్యో నా బంగారం అయ్యో నన్ను కూడా బూడిచిపెట్టండి అంటే. చూశాడు చిరాకేసింది. బాయ్ ఇంక లాభం లేదు కానీ దిగా మోద్దేయండి, పెట్టి నేను కూడా పెట్టేసేయండి, ఇంక ఎందుకు గొడవ, మా మనిషి బతికేటట్లేదు కానీ ఇద్దరిని పెట్టి వేసేసేయండి, మట్టి వేసేసేయండి, దిగండి ఇద్దరు దిగి ఆవును కూడా పెట్టేసేయండి అంటే చూస్తుందంటే ఏడుపాలి. మర్యాదగా పైకి రా, లేకపోతే నా సంగతి తెలిసి బూడిచి పెడతా. దేవుని స్తోత్రం. అప్పుడు ఎక్కిందంట ఒడ్డు, లేకపోతే బూడిచిపెట్టి. ఓవర్ యాక్షన్. నా బంగారం మరి ఎందుకు అంతసేపు పొడి సాగుకొట్టా, ఎందుకు అంత దుర్మార్గం చేసావు, ఎందుకు అంత బాధ పెట్టావు, ఎందుకు అంత గాయపరిచావు హృదయాన్ని, ఎందుకు అలా మాట్లాడావు? చచ్చిపోయాక సానుభూతి వచ్చిందా, చచ్చిపోయాక పొగుడుతావా? మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మంచివాడను నేనని మోసపోకురా, మంచివాడను నేనని మోసపోకురా. మనసులో ద్వేషాన్ని పారదోలురా, మనసులో యేసుని నిలుపుకోరా. మనిషిని ప్రేమించలేని మనిషి ఓ మనిషి, మరణమనే కడలి సుడులు దాటలేవురా. మంచివాడను నేనని మోసపోకురా, మంచిదాడను నేనని మోసపోకుమా. మనసులోని ద్వేషాన్ని పారద్రోలరా, మనసు నిలిపి యేసు ప్రేమ తెలుసుకునుమురా. లోకమే అరణ్య భూమి
మనసు లేని మనుషులే ముళ్ళ పొదలురా, బ్రహ్మదండి పొదలురా. లోకమే చెప్పండి. దేవుడు వాడికి ఇచ్చిన అవకాశం కాదు, సువర్ణ అవకాశం కాదు, బంపర్ ఆఫర్. ఒక్క రొట్టె ముక్కతో పరదైస్. వాడి దరిద్రం చూడండి, ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టలే. నేను చెప్తున్నా, ప్రేమ చూపుట యందు ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రేమ, దేవుని ప్రేమ మనలో క్రియాత్మకం కావాలి. ప్రేమ గలవానిని దేవుడు ఎరుగును, ప్రేమ లేనివాడు ఎన్ని వరములు గలవాడైనా వానిని దేవుడు ఎరగడు. ఎందుకంటే వాడికి ఇచ్చినవన్నీ ధనానికి వేరే వేరే విధంగా గుర్తింపులకు వాడాడు. ప్రేమ కొరకు వాడలా, దీనుల కొరకు వాడలా. వాడికి అబద్ధ ప్రవక్త లెక్కలోకి వెళ్ళిపోయాడు. డేంజర్. కాబట్టి గమనించాలి, మనకు దేవుడు అనుమతిస్తున్న వాటిని కనిపెట్టాలి. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన ముందుకొచ్చే వ్యక్తుల్ని, మనకున్న పరిస్థితులని, దేవుడు రప్పిస్తున్న స్థితిగతులన్నిటిని గమనించాలి. అవకాశాలు జార విడుచుకోకుండా జాగ్రత్త పడాలి. వాడు మన నరకం తప్పించుకునే ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, దాన్ని గుర్తుపట్ల. ఆ ఒక్క కారణం వాడు పాతాళ అగ్నికి వెళ్ళాడు. రేపు అంత్య తీర్పులో, ధవళ సింహాసనపు తీర్పులో నరకానికి వెళ్తాడు వాడు. ఏ కారణాన్ని బట్టి అంటే కాఠిన్యాన్ని బట్టి. యూదులు వెళ్ళిపోతారన్నాడు, మీరు పాతాళానికి వెళ్తాడు. ఏ కారణాన్ని బట్టి తెలుసా? ప్రేమ లేమిని బట్టి, కనికరము లేని తీర్పును బట్టి. అందుకే అందరికీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒకసారి మిమ్మల్ని మీరు దేవుని ప్రేమ గలవారై ఉన్నారో లేదో చూడండి. దేవుని వలె క్షమించే గుండె కలిగి ఉన్నారో లేదో చూడండి. దేవుని వలె దీనులను కరుణించువారై ఉన్నారో లేదో చూడండి. దేవుని వలె ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని ఆదరించి ధైర్యపరిచి ఓదార్చగలవారై ఉన్నారో లేదో చూసుకోండి. దేవుని ప్రేమను ఎరిగిన వారే అనేకులకు దేవుని ప్రేమను చాటే మనసు కలిగి ఉన్నారో లేదో చూసుకోండి. దేవుని ప్రేమ నిజంగా నీకుంటే, నీ సమాజం నాశనం అయిపోతుంటే చూస్తా ఊరుకో. నీ బజార్లోని ప్రజలు నశించిపోతుంటే చూస్తా ఊరుకోలేవు. ఆ ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. దేవుని ప్రేమ నీలో ఉంటే దేవుని గురించి ప్రకటించకుండా నీకు నిద్ర ఎట్లా పట్టిద్ది? ఒక ఆత్మను రక్షించకుండా నీకు నిద్ర ఎట్లా పట్టిద్ది? ఒక ఆత్మకు సువార్త చెప్పకుండా, ఒక జీవితాన్ని వెలిగించకుండా, ఒక ఆత్మ కొరకు అంగలార్చకుండా, ఆ ప్రేమ నీలో ఉంటే ఎన్నో వస్తాయి. ప్రసంగం ఎలా చేయాలని నేర్చుకుంటున్నారు మనోళ్ళు. పాఠం చెప్తున్నా, దేవుని ప్రేమ గుండెల్లో నింపబడి ఉంటే ఎలా మాట్లాడితే వాళ్ళకి అర్థమైద్దో అది ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. భారం హృదయంలో దేవుని ప్రేమ, ఒక ఆత్మను రక్షించుకోవాలి. ప్రసంగం నాకు చేత కాదన్న డైలాగే ఉండదు, మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ భారం ఈ ఆత్మకు చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా ట్రైనింగ్ ఏంది? నేను అందుకే చెబుతాను, భారము కావాలి, ప్రేమ కావాలి. రైట్, ఇక ఇప్పుడు అంశం ప్రారంభం. ఇది ప్రారంభం. దావీదు ముందుకు వచ్చిన గొల్యాత్ ఎవరో తెలుసా? ఇశ్రాయేలు రాజుగా దావీదును చేయటానికి దేవుడు పంపిన ఒక అద్భుత అవకాశమే గొల్యాతు. దేవునికి మహిమ. సౌలు పని అయిపోయింది. ఓ ఇశ్రాయేలు సైన్యమా, ఈ ఒక్క మొక్కేనండి, అయిపోయింది. మాకు కూడా ఆకలి అవుతుంది ఈడ. దేవునికి మహిమ. ఇశ్రాయేలు సైన్యమా, దమ్ముంటే చూసుకోండి రా, సౌలు పని అయిపోయింది. మీలో ఎవడైనా యోధుడు ఉంటే అదికి అవకాశం పంపిస్తున్నా, దాన్ని అందిపుచ్చుకొని ఎక్కండి రా సింహాసనం అన్నాడు దేవుడు. అవకాశం ఇవ్వటమేగా 40 రోజులు టైం కూడా ఇచ్చాడు. గొల్యాతు రూపంలో అవకాశాన్ని తెచ్చాడు, 40 days టైం కూడా ఇచ్చాడు. ఏలియాబు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, దావీదు అన్నలు సైన్యంలో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చాడు అవకాశం.
ఎవడైనా ఉపయోగించుకున్నాడా? వామ ఇంతలో ఉన్నాడు, అంత పొడుగున్నాడు, బాబాయ్ అనుకున్నాడే కానీ వీడిని నేను కొట్టగలిగితే ఇశ్రాయేలు సింహాసనం ఎక్కే ఛాన్స్ నాకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజే మాటిచ్చాడు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాడిని కొట్టి నేను సింహాసనం ఎక్కాలి అని ఒక్కడైనా అనుకోలే. గొర్రెలు కాచుకునే పిల్లవాడు అనుకున్నాడు ఆ మాట. సోదరా, సమస్యలాగా నీ ముందుకు దేవుడు రప్పించింది నీకు ఒక సువర్ణ అవకాశమై ఉండొచ్చు. కొంచెం ఆ దృష్టితో చూడు, దాన్ని చూసే కోణాన్ని మార్చు, పరిస్థితుల్ని. ఆటోమేటిక్గా ఇక నీకేది తలనొప్పిగా కనిపించదు. నువ్వు చూసే కోణాన్ని మార్చు, ఆటోమేటిక్గా కొండ కూడా నీకు చిన్న రాయిలాగా మారిపోయింది. ఇంకేం చెప్పాలి? ఇట్లా బైబిల్లో బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి. ఇక నీకు జస్ట్ మచ్చుతొనకలాగా ఒక 2 వినియోగించుకో. ఇక నువ్వు ధ్యానించుకో, అనేక సంగతులు వస్తాయి. దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలని అలా వినియోగించుకున్నారు. వీడేమో అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. దానికోసం తెగించి ఒక అడుగు వేశాడు. మీ దగ్గర ఏమైనా కలదా అని ప్రభు అడిగితే అంతమంది జనం ఉన్నారు. పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర ఇంకెవ్వరి దగ్గర ఏమి ఉండవా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకెవ్వరి దగ్గర ఏమి లేవా? ఆ పిల్లవాడి దగ్గర మాత్రమే అవి ఉన్నాయా? మిగిలిన వాళ్ళ దగ్గర కూడా ఎన్నో కొన్ని ఉన్నాయి, కానీ బయట పెట్టలా. ప్రసంగం అయితే 3 రోజులు విన్నారు, కానీ ప్రభు పిలిచాడు, ఈ 3 రోజులు మీకు వాక్యాహారం అందించాను, ఇన్ని మంచి మాటలు విన్నారు కదా, ఇప్పుడు ఈ ప్రజలకు పెట్టుటకు మీ వద్ద ఏమైనా కలదా అంటే కాస్త కోస్తా ఉన్నోళ్ళు కూడా దాచేసుకున్నారు. అవి ప్రభు అడుగుతున్నాడు, అటు మీద ఏమన్నాయి? అవి కనపడుతున్నాయి, రొట్టెలు కనపడతాయి, అటు మీద ఏమన్నా కప్పురా, తొందరగా కప్పురా. మళ్ళీ ఆయన చూసి తీయలేదు అనుకుంటాడు, ఎందుకు వచ్చిన కూడా కప్పురా, దాచిపెట్టరా రే. పెద్దోళ్ళ తెలివిది. సువర్ణ అవకాశం. చెయ్యి జాపాడు అంటే అర్థమైంది 12 గంపలో. బాబా 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 లక్కీ ఛాన్స్ కొట్టాడు, చరిత్రలోకి ఎక్కాడు ఈ ఒడ్డోడు. నీ దగ్గర ఏమన్నా ఉందా అంటే కల్లా కపటం లేకుండా తన దగ్గర ఉన్నదంతా తెచ్చి, ప్రభువా ఇదిగో అని ఆంధ్రేయకి తీసుకొచ్చి ఇస్తే, ఆంధ్రేయ ప్రభువా ఈ చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇంకేం తీసుకోవాలా. ఆఫర్ ఇచ్చాడు. ఈ చిన్నోడు ముందుకు వచ్చాడు, ఇంకెవరి దగ్గర అన్నా అలా. ఎందుకు? అయిపోయింది వాళ్ళకి ఇచ్చిన టైం, వాళ్ళకి ఇచ్చిన అవకాశం అయిపోయింది. చిన్నోడు వచ్చాడు ముందుకి, నా దగ్గర ఇది ఉంది అన్నాడు. రారా, నువ్వు దీవించబడ్డా, నీ రొట్టెలతోనే అందరి కడుపులు నింపుతా, ఈ రొట్టెలకు ప్రతిగా నీకు 12 గంపలు ఇస్తా. రేపు దేవుని చిత్తం అయితే అక్కడికి వెళ్ళినాక ఆ బుడ్డోడు పెద్దోడు అయి ఉంటాడు కదా, పలకరిద్దాం, అడుగుద్దాం అసలు ఎట్లా అనిపించింది నీకని. అవి తీసుకొని యేసయ్య ఆశీర్వదించి విరిచి అందరికీ పంపిస్తే అందరూ తిన్నారు. ఆ తిన్నాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. అరే ప్రభు అడుగుతున్నాడు, దాచిపెట్టరా. అరే చూస్తే వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటాడు, కప్పురా దాని మీద ఏమన్నా కప్పురా అన్నోళ్ళు కూడా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా వాళ్ళు కూడా కూర్చున్నారు, వాళ్ళు కూడా తిన్నారు తృప్తిగా. కానీ ఏం చేద్దాం, వాళ్ళకి ఆ గంపలో ఉన్నాయి మాత్రమే మిగిలిపోయినాయి, ఆ కడుపులోకి పోయినాయి మాత్రమే. ఎన్ని తింటారు కడుపులో? అయ్యే వాళ్ళకి మిగులుదలా. కానీ చిన్నోడికి వాడికున్న ఆహారం అందరికీ పెట్టిన ధన్యత కలిగిన సాక్ష్యం వచ్చిందా? దాంతోపాటు భౌతికంగా కూడా 12 గంపలు మిగిలాయా? ఇక చూడండి మరి ఎంత హ్యాపీ. ఒక అద్భుతాన్ని చూశాడా? 3వది, ఆ అద్భుతానికి చిన్నోడే ఆధారం అయ్యాడా? చూడండి, దేవుడిచ్చిన అవకాశం వినియోగించుకోవాలి. నీ దగ్గర ఎన్ని లక్షలు ఉంటే ఏం లాభం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం అండి? అవి వాడవలసిన దాని దగ్గర, వాడవలసిన వానికి వాడవలసిన విధంలో ఉపయోగపడితే అప్పుడు కదా నీకు 1000 దీవెన వచ్చేది. మిగిలిన చెత్త వ్యవహారాలన్నిటికేమో అన్ని లక్షలు బయట పెడతావు.
దేవుని దగ్గరకు వచ్చేటప్పటికేమో అయ్యా క్లాత్ కప్పు నాన్న, కప్పురా, దాచిపెట్టురా. ఒకసారి మా అమ్మ దేవుడు ఒకే నెలలో 20,000 ఇచ్చాడు. అప్పుడు భలే కష్టంగా ఉంది, అప్పులు ఉన్నాయి. నేనన్నా దశమ భాగం 2,000 మా అన్న, దశమ భాగం. అసలు ఇంకా దేవునికి కృతజ్ఞతగా ఇంకా ఇయ్యాల. మమ్మలేదు, అయ్యా మన బాధలు దేవుడికి తెలియవా? మా అమ్మ ఫీలింగ్ ఏంటంటే 20,000 కట్ట కదిలించకూడదని. అర్థమైందా? అంటే ఆమె ఏదో తినాలని కాదు, అప్పులు కట్టాలి. అందుకని దేవుడు ఇప్పుడే దయ చూపిస్తున్నాడయ్యా, స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. కాదు మా దేవునికి మరి చర్చిలో వేయాలి కదా, దశమ భాగం 20,000 2,000 ఇవ్వాలమ్మా. సాల్మన్ అన్నకేం తక్కువ అయ్యా? నేను హైదరాబాద్లో సాల్మన్ చర్చికి వెళ్తున్నాను. అప్పుడు సాల్మన్ అన్నకి ఏం తక్కువయ్యా? మనం ఇవ్వకపోతే వేసేవాళ్ళు లేరా? బోళ్ళు అంతమంది ఉన్నారు, అన్న చేతికి ఇచ్చేవాళ్ళు. దేవుడు అయ్యా ఇద్దాం, దేవుడికి ఇద్దాం, ఇప్పుడు కాదు, మనల్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు నాయన, బాగా ఆశీర్వదించిందాక ఇద్దాం అంది మా అమ్మ. నాకు తెలుసుగా, ముందే చెప్పా, కొండ 4 మంది వేస్తే ఉన్న 4 ఊడిది, జాగ్రత్త, ఉరక వెళ్ళు, 100 రూపాయలు తీసుకుని వెళ్ళు అంది. సరే వెళ్ళే అని వెళ్ళా నేను కూడా. ఆ వారం అయింది. సోమవారం నుంచి మొదలు పెట్టారు. అప్పటిదాకా చెప్పిన పని చెప్పినట్టు చేసిన వాళ్ళు వర్కర్స్ తడవకొకడు వస్తున్నాడు, అన్న నా లెక్క చూడు అంటున్నాడు. ఏందిరా, నాకు ఉండబుద్ధిగా అట్లా పోతా అంటున్నాడు. ఇవాళ లెక్క చూసి కట్ట పగలు కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. కట్ట పగిలిపోయిందే, డబ్బులు పోయినాయా? వీడు పోయినందుకు ఆ వర్క్ ఆగిందే. మరి నేను ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే వాడు తిడతాడా? తడవకొకడు ఏం జరుగుతుందో అర్థం కావట్లా, తడవకొకడు బయలుదేరుతున్నాడు. అప్పుడు 3-4 పోయారు, వాళ్ళ వర్క్ ఆగిపోయింది. ఈ 20,000లో అన్నీ పోయి ఒక 8,000 6,000 మిగిలినాయి. మళ్ళా వారానికి మదరు నేను వెళ్తున్నా చర్చికి, ఇప్పుడైనా ఇస్తావా లేకపోతే తీసుకెళ్ళయ్యా, దేవుడి కంటే ఎక్కువే ఉందయ్యా. నువ్వు దేవుని సొమ్ము నువ్వు లేకపోతే మరో వారానికి ఈ డబ్బులు ఉండేవి కాదు, ఆ మనుషులు కూడా ఉండేవాళ్ళు కదా, ఉన్నవాడు కూడా పోయి. దేవుని దగ్గర అలా ఉండకూడదు. ధారాళముగా దేవునికి ఇచ్చేది పిసినితనముగా ఇవ్వకూడదు, ధారాళముగా. ఆ చిన్నవాడు తన దగ్గర ఉన్నదంతా తెచ్చిచ్చాడు ప్రభా అని. ఏం చేశాడు యేసయ్య? ఉన్నదంతా తీసుకొని నీకు బోర అడుక్కోపోనాడా? మిగిలిన గంపలన్నీ వాడికే, అందరితో పాటు వాడు తిన్నాడు. ఎంత అద్భుతం! దేవుడిచ్చే అవకాశాలు అందిపుచ్చుకోవాలి. జస్ట్ మచ్చుతోనకలాగా ఒక 3 సంగతులు చెప్పాం. రక్షణ కొరకు పరదైసుకు వెళ్ళేదానికి అవకాశం ఇచ్చినప్పుడు నకరాలు చేయకుండా లోబడాలి. మారు మనసు పొందమన్నప్పుడు పొందాలి, బాప్తీసం పొందమన్నప్పుడు పొందాలి. కొంతమంది ఫీలింగ్ ఎట్ట పెడతా తెలుసా? బాప్తీసం పొందుతారు పొందుదాంలే, నాకు మండిపోతుంటుంది. బాప్తీసం పొందవా, మారు మనసు పొందే, బాప్తీసం పొంది జాగ్రత్త, రక్షణ పొందంటే తీసుకుందాం. లేదు నా కరం పట్టినట్టు. ఎవడు కొదిలిది రేపు అగ్నిలో పడితే తుప్పు, నా కరం పట్టినట్టు. ఒక ఎకిల్లో ఉన్నవి పొందా. నేను కూడా అనుకుంటున్నాను పొందాలని. ఏముందిలే టేక్ ఇట్ ఈజీ. నేను మనసుతో అనుకుంటాను, నీకు పగిలిద్దిరా రేపు అనుకుంటా. నేను కాదు, పగలగొట్టేవాడు ఆయన. దేవుడు అవకాశం ఇస్తే కమ్మగా, సువర్ణ అవకాశం ఇస్తే ఇంత మంపుగా, ఇంత పడగా, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రేపు ధనవంతుడి గతి కాదా నీది? లోక సంబంధమైన వాటిలో అట్లుండి ఏకిల్లో ఉన్నవి అనుకుంటా. దేవుని దగ్గరన దేవుడు చెప్పిన ఆజ్ఞ విషయంలోన జాగ్రత్త పడాలి. ఇక్కడ ఎవరన్నా ఉన్నవాళ్ళు ఎవరన్నా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే మర్యాదగా జాగ్రత్త పడండి. అవకాశం అందిపుచ్చుకోండి, రక్షణ పొందండి. ప్రేమించే ఛాన్స్ వస్తే ప్రేమించండి, క్షమించే ఛాన్స్ వస్తే క్షమించండి, సహించే అవకాశం వస్తే సహించండి. శత్రువు మీద ఎదిరించి పోరాడి జయం పొందే ఛాన్స్ వస్తే ఎదిరించండి. దేవుడిచ్చే అవకాశాలు అందిపుచ్చుకోండి. దావీదు చిన్నవాడైన చురుగ్గా వ్యవహరించాడు, అందిపుచ్చుకున్నాడు. ఒక్కటే రాయి
ఎన్ని రాళ్ళు ఆడాడు? ఇశ్రాయేలు సింహాసనం, దాని కొరకు దావీదు వెచ్చించింది విశ్వాసముతో విసిరిన ఒక రాయి. బా ఏం ఆఫర్ అండి! ఒక్కటే రాయి, ఇశ్రాయేలు సింహాసనం. కొట్ట 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు. కొట్టు. దేవుడు చూస్తున్నాడు. కనిపెట్టమ్మా, అవకాశాలు దేవుడిచ్చే, కనిపెట్టు. దేవుడు అనుమతించే ఆఫర్స్ కనిపెట్టు. చుట్టూ పరిస్థితులు చూడు, నీ ముందుకు దేవుడు రప్పిస్తున్న అవకాశాలు చూడు, దేవుడు నీకు ఇచ్చిన టైం చూడు, దేవుడు నీకు ఇచ్చిన కృప చూడు, దేవుడు నీకు ఇచ్చిన ధనము చూడు, దేవుడు నీకు ఇచ్చిన వరము చూడు. వాడు దేవుని కొరకు వర్ధిల్లుతావు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. రండి, పైకి లేచి నిలబడండి. చెప్పుడుకి ఇంకా అనేక సంగతులు గలవు, కానీ సమయం లేనందున ముగించాను. సహకరించండి, పైకి లేచి నిలబడండి. పాప కొంతమంది లేవలేకపోతున్నారు. చేతులు ఏండాయా? బిడ్డలకు నడుములు లాగుతున్నట్టున్నాయి. ఇదే మీ చిత్రం. ముసలోళ్ళు స్పీడ్గా లేస్తున్నారు, కుర్రోళ్ళు ఏం లేవలేకపోతున్నారు. త్వరగా రైట్. ఇప్పుడు దేవుడు మీతో ఏం మాట్లాడాడో నీకే తెలిసిద్ది. కళ్ళు మూసుకో, కళ్ళు మూసి ఒక్కసారి కనిపెట్టు. ధనవంతుడు దేవుడిచ్చిన సువర్ణ అవకాశాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఆ బీదవానికి చేసే ఆ చిన్న పని, ఈ చిన్న పని వాడిని నరకం నుండి కాపాడిద్దన్న సత్యం వారు కనిపెట్టలేకపోయాడు. ఆ అవకాశం వినియోగించుకున్నట్టయితే లాజరుతో పాటు ఆ ధనవంతుడు కూడా అబ్రహాం దగ్గర ఉండేవాడు. కానీ దేవుడిచ్చిన అవకాశం లాజరు లోపంలో వచ్చింది. దాన్ని ధనవంతుడు నిర్లక్ష్యపరిచినందున శాశ్వత నష్టం పొందాడు. ఈరోజు యేసు ప్రభు రక్తం చెందించి ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి నిత్య జీవానికి చేర్చబట్టడానికి సిద్ధంగా ఉండాలని దేవుడిచ్చిన పిల్లలు. నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఈ అవకాశం పోగొట్టుకుంటే రేపు నీకు వచ్చిద్దా? ఈరోజు బ్రతికున్నావు, రేపు ఉంటావు అని గ్యారెంటీ ఉందా? అల్ప ప్రాణం కదా, అల్ప జీవితం కదా, ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నా? ఇంకా నేను నిర్లక్ష్యం చేయనన్నా, నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొంది దేవుడిచ్చిన రక్షణ అవకాశాన్ని వినియోగించుకుంటానన్న అన్నోళ్ళు చేయొద్దండి. మీ బాప్తిసం కోసం నేను ప్రార్థన చేస్తా. పరిశుద్ధ తండ్రి, ఇంతమంది సమూహం ఇక్కడ ఉన్నారు, ఇంకా కొంతమంది మారు మనసు పొంది బాప్తిసం పొందలేదు. ఈరోజు వారి చేతులు ఎత్తి ఒక తీర్మానానికి వచ్చారు. ఎత్తిన ప్రతి చేతిని నీ హస్తంతో పట్టుకో ప్రభువా. వారందరినీ నీ రక్తంతో కడిగి శుద్ధీకరించు, వారందరికీ రక్షణ ప్రసాదించు. ఎంతమంది అయితే వారి హస్తాలు ఎత్తి చూపిస్తున్నారు, వారు అవకాశం పొంది ఉన్నారు. ఈరోజు ఈ అవకాశాన్ని వారు పోగొట్టుకొనక వినియోగించుకోవడానికి వారికి కృపనిమ్మని వేడుకుంటున్నాను. నేడు అను సమయం పోగొట్టుకుంటే రేపు మాది కాదు కదా నా ప్రభువా. ఈరోజు వారు చేతులు ఎత్తున్నారు, నీ చేతులకు వారిని అప్పగిస్తా ఉన్నాను. నీ రక్తంతో వారిని నిలువెల్లా కడిగి శుద్ధీకరించి వారందరినీ కూడా నా ప్రభువా నిత్య జీవంలో చేర్చమని వేడుకుంటున్నాను. నరకానికి పోనీయొద్దు ప్రభు, దయచూడు. యేసుక్రీస్తు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చేతులెత్తిన మీలో ఇంకా ఎవరైనా ఇప్పుడే ఈ వేళ నువ్వు మాకు బాప్తిసం ఇచ్చిందా, పొందడానికి సిద్ధంగా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఇన్ ది స్పాట్ ఇప్పుడైనా నేను తీసుకోవడానికి శాలేమన్నా ఐఎమ్ రెడీ అంటే అట్లయితే రా, ముందుకు రా. స్త్రీలు ఈ ప్రక్కన, పురుషులు ఈ పక్కన, త్వరగా వచ్చేయండి. ఏ క్షణమో తెలియదు జీవితాంతం,
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. త్వరగా పరిగెత్తి ఎక్కడున్నాను. కళ్ళు తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కళ్ళు తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. దూరంగా ఉన్నవాడు వస్తున్నారు. త్వరగా వచ్చేసే, ఎక్కడెక్కడ ఉన్నారో కదలండి, వచ్చేసే. దేవుడిచ్చిన ఈ అవకాశం పోగొట్టుకుంటే రేపు నీదో కాదో తెలియదు. ఇంకెంతకాలం పాపంలో, ఇంకెంతకాలం శాపంలో, ఇంకెంతకాలం నరకాగ్నికి పయనమవుతావు. పరిగెత్తు. ఈరోజు గడిస్తే రేపు నీకు ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. నువ్వు వేసుకున్న వస్త్రానికైనా ఒక 6 నెలల గ్యారెంటీ ఉంటుంది, కానీ దాన్ని ధరించిన నీ శరీరానికి 3 రోజుల గ్యారెంటీ లేదు. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా. ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నా ధర్మంగా నేను పిలిచా, అవకాశం ఉంది అని సాక్ష్యం ఇచ్చా. ఇంకా నిర్లక్ష్యం చేస్తే నాకు సంబంధం లేదు. తన ఇంటి వాకిటి దగ్గరకు వచ్చిన అవకాశాన్ని కాలదనుకున్నందుకే ధనవంతుడు పాతాళాగ్నికి పోయాడు. దేవుడు నీ కాళ్ళ ముందుకు రప్పించిన ఈ అవకాశాన్ని కాలదనుకుంటే, ఏవేవో సాకులు వెతుక్కొని వ్యర్థమైన ఆలోచనలతో టైం పోగొట్టుకుంటే, నీకు మళ్ళీ అవకాశం వచ్చే నాటికి నువ్వు ఉండకపోవచ్చు, లేదా ఛాన్స్ రాకపోవచ్చు. త్వరగా పరిగెత్తు. ఎన్నోసార్లు పిలిచాడు దేవుడు నిన్ను, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. బంగారు ఎలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఎలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొల్లిన నీవు, పట్టు పరుపు పైన పొల్లిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే
బాధ్యత నేను నెరవేర్చా, తర్వాత మీ ఇష్టం. ఇక మీ ఆత్మల విషయంలో నేను ఉత్తరవాదిని కాదు, ముందే చెప్తున్నాను. ఇక తర్వాత దేవుడిచ్చిన అవకాశాలు, పోరాడి జయించే అవకాశం, దేవుని కొరకు త్యాగం చేసే అవకాశం, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో దేవుని కొరకు బ్రతికే అవకాశం, ఎవరెవరికి ఏ అవకాశాలు ఇచ్చి ఉన్నాడో కనిపెట్టి జాగ్రత్త పడండి, సద్వినియోగం చేసుకోండి దేవుడిచ్చిన ఛాన్స్ని. దేవుని సంబంధులారా, దేవుని పిల్లలారా, ఆత్మీయులారా, రక్షణ పొందిన పరిశుద్ధులారా, ప్రభు కోసం బ్రతకండి. కాలాన్ని వ్యర్థపుచ్చుకోకండి. సువార్త ప్రకటించండి, కలిసి ప్రార్థించండి, ఆత్మల కొరకు భారంతో విజ్ఞాపన చేయండి, సాక్ష్యాన్ని కాపాడుకోండి, దేవుని ప్రేమను వెదజల్లండి, క్రీస్తు సువార్త పరిమళాన్ని వ్యాపింపజేయండి. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థనతో ముగించుకుందాం. బాప్తిస్మానికి సిద్ధపడి ఇంతమంది తీర్మానం చేస్తారని నేను అనుకోలేదు. అసలు ఈరోజు పిలవద్దు అనుకున్నా నేను, కానీ పరిశుద్ధాత్మ బలవంతం చేశాడు, నేను పిలిచాను. వీరందరూ సిద్ధపడి ముందుకు వచ్చారు. ఇది దేవుని సంకల్పం, దేవుడిచ్చిన టైం. వారిని బాప్తిస్మంలోకి నడిపిద్దాం. మరి ఈ ప్రక్కగా అలాగే మీరు నీళ్ళ యొద్దకు పోండి, ఆ మూల నీళ్ళు ఉన్నాయి, వెళ్ళండి. పరిచారకులు దయచేసి వాళ్ళకి దారి చూపించండి. స్త్రీలను కూడా మీరు కూడా పదండి తల్లి. వాళ్ళు వెళ్తూ ఉంటారు, మిగిలిన వాళ్ళు ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా ఉంటే దేవుడు సిద్ధపడు, త్వరగా ఇప్పుడే వెళ్ళు, రక్షణ పొందు అని నిన్ను బలవంత పెడుతుంటే మనసును అణుచుకుంటున్నావు, ఆపేసుకుంటున్నావు, ఆలోచనని తెగించి అడుగు ముందుకు వేయకపోతే కష్టం. నువ్వు బాగుపడటం, బయటపడటం, నువ్వు రక్షణలోకి రావటం, నిత్య జీవాన్ని చేరటం కష్టం. యేసును నమ్మితే రక్షణ, యేసు రక్తంలో కడుక్కుంటేనే పాపక్షమాపణ, లేకపోతే పాతాళ అగ్ని, నరకం తథ్యం. జాగ్రత్త పడు, పరిగెత్తు. మిగిలిన వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాను, సమయం సద్వినియోగం చేసుకోండి. రైట్, అవకాశాలు అందిపుచ్చుకొని పోరాడి జయించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రెండవ ఆరాధనలో నీ దాసుని వాడుకొని అందరితో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ స్వరాన్ని మాకు వినిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక అవకాశాలు మాకు ఇస్తా ఉన్నావు తండ్రి, వాటిని సద్వినియోగం చేసుకోవటం మాకు సహాయమును దయచేయండి, మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీవిచ్చిన అవకాశాల్ని మేము కనిపెట్టి వాటిని వినియోగించుకొని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి మా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు దుష్టుకుని ఎత్తుకొని పోని వద్దు ప్రభువా. దేవా, ఈ వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి ప్రభువా. మా జీవితాంతం ఈ మాటలు ధ్యానించుకోవడానికి, ఆ ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు పొందకుండా ఉన్నారో అయ్యా, నీవిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి జన్మ కర్మ పాపములన్నీ కూడా నీ రక్తములో కడిగి వేసుకోవడానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ప్రార్థించే అవకాశం వచ్చినప్పుడు ప్రార్థించడానికి, నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయడానికి మీరు కృపను అనుగ్రహించండి. నిన్ను గురించి తెలియని ప్రజలకు సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు వారికి సువార్త ప్రకటించడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభువా. ధైర్యాన్ని దయచేయండి ప్రభువా. అలాగనే దాతృత్వము కలిగి నీకు ఇచ్చే విషయంలో కూడా మాకు అవకాశం వచ్చినప్పుడు మా హస్తాలు నీ కొరకు చాపబడినట్లుగా సహాయం చేయండి ప్రభువా. ఒక చిన్న పిల్లవాడు తండ్రి అయ్యా, నీ పరిచర్య నిమిత్తమై, అనేకుల ఆహార నిమిత్తమై 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు వాటిని దీవించి అనేకము చేసిన దేవుడు ప్రభువా. ఆ పిల్లవాడిని మీరు దీవించారు ప్రభువా, ఆశీర్వాదకరంగా నిలబెట్టారు తండ్రి దేవా. అలాగనే దావీదు విషయంలో కూడా మీరు మాట్లాడాడు ప్రభువా. ఉన్నతమైన సింహాసనం ఎక్కడానికి ఒక చిన్న రాయి ద్వారా ప్రభువా మీరు కృప చూపించి కార్యము జరిగించారు తండ్రి. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు అయ్యా. మాకొస్తున్న అవకాశాలన్నీ కూడా మేము సద్వినియోగం చేసుకొని నీ కృపలో ముందుకు వెళ్ళేదానికి మా అందరికీ కృపను అనుగ్రహించి సహాయము దయచేయండి. ఇంతవరకు నీ మాటలు అందించి నీ దాసుని కూడా బలపరచండి, నీ ఆత్మచేత నింపండి, ఇంకా బహుబలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో అయ్యా, ఇదిగో రకరకాల సమస్యలతో ఉన్నారో ప్రభువా, నీ దాసులముగా మేము ప్రార్థన చేస్తూ
ఉండగా నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలకు స్వస్థత కలుగును గాక ప్రభువా. ఆరోగ్యము, సమాధానము, నెమ్మది కలుగును గాక ప్రభువా. దేవ, ఆశీర్వదించబడిన వారై, స్వస్థపరచబడిన వారై, ఆరోగ్యముతో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరే సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయత్నాల్లో సఫలతను దయచేయండి. ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ అవసరతల్లో ఉన్నారో ప్రభువా, నీ దాసులముగా మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సమస్యలన్నీ కూడా వచ్చే వారానికల్లా నజరేయుడైన యేసు నామములో సాక్ష్యాలుగా మారునుగాక ప్రభువా. నీ వందనాలు, కృతజ్ఞతలు. నీ యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో నువ్వు ఎప్పటికీ కార్యాలు జరిగిస్తానే ఉన్నావు తండ్రి. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, మార్పు లేని దేవుడు ప్రభువా. దయచేసి నీ కార్యమును జరిగించండి. నీ బిడ్డలు నాయన నూనెను తీసుకుని వచ్చి ఉండగా ఆ నూనెను కూడా నీ శక్తి చేత నింపండి, నీ ప్రభావం చేత నింపండి. నీ బిడ్డలు విశ్వాసముతో వాడుతూ ఉండగా గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ రక్షణ కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. ఎంతమంది అయితే రక్షణ పొందుతున్నారో వారందరినీ దీవించండి. ఇంకా అనేక మంది వారితో చేర్చబడినట్లు సహాయం చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని నజరేయుడిని యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించి కీడు నుంచి రక్షించండి. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి ఆయన ప్రేమ చేత నింపబడిన వారమై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు నామమునకే సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కలిసి చెప్దాం ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. ఈ రెండవ కోడికలో ఆసక్తితో సమకూడిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. రెండవ కోడిక కూడా ముగించబడింది. దేవుడు మాట్లాడి అనేక ఆత్మలు సిద్ధపరచడం జరిగింది. ఈరోజు మనం సంతోషించవలసిన విషయం, ఎన్నో ఆత్మలు నరకం నుంచి తప్పించబడ్డాయి, పరలోకానికి సిద్ధమయ్యాయి. ప్రియులారా, ఇంకా ఎవరైనా మీలో రక్షణ బాప్తిసం పొందాలి అన్న ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటే దయచేసి మీకు చెప్తా ఉన్నాను. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ప్రేరేపిస్తూ రక్షణ పొందడానికి సిద్ధపరుస్తూ ఉంటే దయచేసి ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు గనక మీ తీర్మానం నెరవేర్చుకోవాలి అంటే మీ కొరకు బాప్తిసం ఇవ్వడానికి దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, జీవితాన్ని మార్చుకోవాలి అని గనక అనుకుంటే మీ కొరకు బాప్తిసం ఇవ్వడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మందిరానికి ఒక మూలన ఉన్న దగ్గర ఆ స్థలంలో బాప్తిసం వల్ల ట్యాంక్ ఉంది, అక్కడ దైవజనులు బాప్తిసం ఇస్తూ ఉన్నారు. ఇంకా మీలో ఎవరైనా బాప్తిసం పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి పొందొచ్చు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా రకరకాల సమస్యలో ఉన్న వారందరికీ కూడా మేము ప్రార్థించడం జరిగింది. విశ్వాసం ఉంచండి, దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఇంకా శరీర రక్తాలు తీసుకోలేదన్నా మేము ప్రభు వల్ల తీసుకోలేదు, ఆలస్యంగా వచ్చామంటే ప్రతి వారం ఇస్తున్నట్లుగానే అవతల షెడ్లో మీకు శరీర రక్తాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు వెళ్ళి అక్కడ ప్రార్థన